మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 25:1 అప్పుడు చిన్న కాలం ఉందమ్మా కుర్చీ అప్పుడు ముందు కుర్చీ ముందు ఇక మౌనండి. మత్తయి సువార్త 25 అధ్యాయము 1 నుంచి 10 వరకు మార్చి చదువుకున్నాం. పరలోక రాజ్యము తమ దివ్యులను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదురుండకు బయలుదేరిన 10 మంది కన్యకులు పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ డ్యూటీని పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచింది. కానీ అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కోవడానికి చెప్పింది. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడగగా ఆ దినమై నుండి అందరూ కలిసి ఆ దినమై నన్ను గడియలను మీకు తెలియదు కనుక మెరుగుగా ఉండుడి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 25 మాకు ఆధారం చేసుకుని మీ బిడ్డలు తండ్రి మరి యొక్క ఆరోగ్యం మాట్లాడండి. మీరు నాకు సహాయం చేయండి. అలాంటి నిశ్శబ్దం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను. ఇంకా రావాల్సిన పెట్టుకుని మిమ్మల్ని పెట్టుకుని మీరు సహాయం చేయండి. యేసు క్రీస్తు వస్తున్నాం తండ్రి. ఇది మీకు అందరికి తెలిసిందిగా మనకి అందరికి ఎంతమంది కన్యకులారంట? 10 మంది కన్యకులు. ఈ 10 మంది కన్యకులు మీకు వెళ్ళి పక్కన ఈ 10 మంది కన్యకులు 5 ఎలా ఉన్నారంట? 5 ఎలా ఉన్నారు? బుద్ధి లేని వాడిగా కనబడుతున్నారు. ఇంకొక 5 మాత్రం బుద్ధి కలవారు. అయితే ఒకప్పుడు మనం కూడా బుద్ధి లేని కన్యకుల వల్లే ఉంటూ వచ్చాం. అయితే ఈ బుద్ధి లేని కన్యకులు మనతో పోల్చాం. ఈ బుద్ధి లేని కన్యకులు 7 బుద్ధులు కలిగి ఉన్నారు. ఎన్ని బుద్ధులు? 7 బుద్ధులు కలగమంటే మనం కూడా ఎన్ని బుద్ధులు ఉన్నామంట? 7 బుద్ధులు కలగమంటే వారు మనం. అలాంటి బుద్ధుల్ని దేవుడు మనల్ని వేసినంట మార్చాడు. దేవుడు ఆయన రక్తం ద్వారా, ఆ పవిత్ర రక్తం ద్వారా అలాంటి బుద్ధి కలిగినటువంటి మనల్ని మనల్ని మార్చాడు. అందుకని ఈరోజు మనం దేవుడు ఏం చేయాలంట? ఆరాధించాలి. ఎక్కడ లేదు ఇలా ఆరాధించడం. ఈ 5కి ఎలాంటి బుద్ధులు ఉన్నాయో చూడండి. మొట్టమొదటి చూడండి, సామెతలు చూడండి. సామెతలు
3:5 చూడండి. 3వ అధ్యాయము. నీ స్వబుద్ధి ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు. ఎలాంటి బుద్ధి అంట? స్వబుద్ధి అంటే ఏంది? సొంత బుద్ధి. ఎలాంటి బుద్ధి అంట మనకి? ఎలాంటి బుద్ధి అంట? ఏమ్మా చెప్పండి. సొంత బుద్ధి. సొంత బుద్ధిగా ఉంటూ మనం సొంతగా నిర్ణయాలు తీసుకుంటూ సొంత ప్రయత్నం అంట, సొంత ప్రయత్నం అంత సొంతదే, అంత సొంతమే. అలాంటి సొంత బుద్ధిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే చూడండి, మళ్ళీ ఏం చేశాడు చూడండి. సమూయేలు 25:3 చూడండి. సమూయేలు 1 సమూయేలు 25:33. మన ఎదుట ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటను నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. 1 సమూయేలు 25:33. నేను పగ తీర్చుకొనుకుంటును, ఈ దినమున ప్రాణము తీయకుండును, నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నందువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై ఆశీర్వాదము కలుగును గాక. చాలు. ఎలాంటి బుద్ధి అంట? సొంత బుద్ధి కలవంటే మనల్ని దేవుడు ఆశీర్వాదించే బుద్ధి ఇచ్చాడు, మంచి బుద్ధి ఇచ్చాడు మనకి. అందుకు దేవుని ఆరాధించాలి. ప్రభా, ఒకప్పుడు నా యొక్క బుద్ధి పాపపు బుద్ధి, నా యొక్క బుద్ధి సొంత బుద్ధి, ఇష్టం వచ్చినట్టుగా నా బుద్ధితో పోతూ వచ్చినట్టు నన్ను ప్రభా ఆస్వాదించే బుద్ధిగా నేను చేసేవయ్యా, మంచి బుద్ధిగా చేసేవయ్యా అని దేవుడు మనం ఆరాధించాలి. ఒకప్పుడు మన బుద్ధి ఎలాంటి బుద్ధి అంట? ఏ బుద్ధి? సొంత బుద్ధి గలవారము. అలాంటి సొంత బుద్ధితో ఉన్నటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం బుద్ధి మార్చడానికి, మనం మంచి బుద్ధి మార్చడానికి ఆయన శిలువలో బలియాగ చెందుతూ వచ్చాడనమాట. ఆయన యొక్క రక్తం, ఆయన రక్తం ద్వారా మనకేం బుద్ధి కలిగిందంట? మంచి బుద్ధి. అదేవిధంగా చూడండి, సమయంలో చూడండి, 1 సమయంలో చూడండి, 18-14 చూడండి. దాన్ని మీకు ఇంకా అర్థమైంది. 18-14 చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలు. ఎలాంట? మంచి బుద్ధి అనమాట, మంచి బుద్ధిగా ఇచ్చాడు. అందుకు దేవుని మీరు ఆరాధించాలి. ఒకటోగా, ప్రభా నిజమే ప్రభా, నేను ఒకప్పుడు నా సొంత బుద్ధితో ఉన్నటువంటి నన్ను ప్రభా, నా ఇష్టమైన బుద్ధి నేను జీవిస్తున్నప్పుడు ప్రభా, నీ అమూల్యమైన రక్తం ద్వారా ప్రభా నన్ను ఆశీర్వదించే బుద్ధిగా మార్చేవయ్యా, మంచి బుద్ధిగా మార్చేవయ్యా అని దేవుని మనం ఆరాధించాలన్నమాట. అర్థమవుతుందా? రెండోదిగా చూడండి. 2 సమూయేలు చూడండి 7:10. 2 సమూయేలు 7:10. మరియు ఇశ్రాయేలును నా జనులు ఇంకా కదిలింపకుండా తన స్వాస్థ్యమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకనో వారికి కష్టపెట్టకుండానట్లు చేసేది. చాలు. ఎలాంటి బుద్ధి అంట? దుర్బుద్ధిగా అంటే మనల్ని దుర్బుద్ధిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు అంటే చెడ్డబుద్ధితో ఉంటే మనల్ని ఎప్పుడు చెడ్డ స్వభావమే, ఆ బుద్ధుల యొక్క చెడ్డ చూపుడే తర్వాత ఇష్టమైనటువంటి చూపులతో చూస్తూ మన యొక్క బుద్ధి ఆ విధంగా ఉంటూ వచ్చిందన్నమాట. దుర్బుద్ధితో ఉంటూ వచ్చాం. అలాంటి దుర్బుద్ధితో ఉంటే మనల్ని దేవుడు మనల్ని వేసాడు చూడండి, అలా మార్చేసి చూడండి. 1 తిమోతి 2:9 చూడండి. 1 తిమోతి 2:9. రెండో అధ్యాయము 9. మరియు స్త్రీలను
దుర్బుద్ధితో అంటే మనల్ని స్వబుద్ధి అంటే ఏంది? ఏంటంట? పాపమైనటువంటి బుద్ధి. మన జీవితంలో నిజంగా పాపంతో ఉన్నటువంటి బుద్ధిని దేవుడు స్వబుద్ధి, పాపం లేని జీవితంగా, పాపం లేని బుద్ధిగా దేవుడు మనల్ని మారుస్తూ వచ్చాడు. అందుకు దేవుడు మనం ఆరాధించాలి. ప్రభా, ఒకప్పుడు నేను దుర్బుద్ధితో ఉన్నటువంటి నన్ను ప్రభా, ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి బుద్ధి ప్రభా నాది, అలాంటి పాపం లేని బుద్ధిగా నన్ను మార్చేవయ్యా. అందుకు ప్రభు నేను ఆరాధిస్తున్నాను అనేసి దేవుడు మనం ఆరాధించాలన్నమాట. మూడోదిగా అలాంటి బుద్ధి చూడండి. మూడవదిగా యెషయా గ్రంథం 29, యెషయా గ్రంథం 29:24 చూడండి. 29:24. చంచల బుద్ధి గలవారు. చాలు. మూడోదిగా అలాంటి బుద్ధి అంట సంచల గల బుద్ధి అన్నమాట. ఈ సంచల గల బుద్ధి ఏం చేస్తుందంట? ఇది సరే నెట్టనటువంటి బుద్ధి ఉండదన్నమాట. కాసేపు ఎక్కడెక్కడికో ఆడికెళ్దాము, ఏడికెళ్దాము, అటు వెళ్దాము, ఇటు వెళ్దాము అనేసినటువంటి బుద్ధి అనమాట. అలాంటి బుద్ధి కలంటే వారిని దేవుడు ఏ విధంగా మార్చాడు చూడండి. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ 11:27 చూడండి. హెబ్రీ 11:27. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లును స్థిర బుద్ధి గలవాడై. చాలు. ఎలాంటి బుద్ధి చేశాట? స్థిరమైన బుద్ధి. ఇప్పుడు మనం స్థిరంగా దేవుడి యొక్క రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఇప్పుడు స్థిరమైన బుద్ధి వచ్చాం. చంచల బుద్ధి లేదు మనకి. ఇప్పుడు నిజంగా మనం చంచల బుద్ధితో అటు ఇటు మన ఆలోచన వేరే ఉంటుంది అన్నమాట. కాసేపు అక్కడికి వెళ్దాం, కాసేపు ఇక్కడికి వెళ్దాం, ఒక చోట ఉండదనేటువంటి బుద్ధి అనమాట. ఇది అటు ఇటు తిరిగే బుద్ధి అనమాట. కానీ అలాంటి బుద్ధిగా ఉన్న జీవితాలని దేవుడు ఆ మూలమైన రక్తం ద్వారా ఆయన కాల్చిన రక్తము మన పాపములన్నీ తుడిచివేసి స్థిరమైనటువంటి బుద్ధి మనకి ఇచ్చాడు. అందుకు మనం దేవుని ఆరాధించాడు. ప్రభా, నా జీవితంలో ప్రభావ చంచల బుద్ధి లాంటి నా బుద్ధి ఆ జీవితంలో ఉంటే నన్ను ప్రభా స్థిరమైన బుద్ధి నాకు ఇచ్చేవయ్యా, స్థిరమైన బుద్ధి నాకు ఇచ్చేవు అని దేవుని మనం ఆరాధించాలన్నమాట. మొట్టమొదటిగా ఎలాంటి బుద్ధి అంట? సొంత బుద్ధి. మొట్టమొదటిగా సొంత బుద్ధి ఉంటే బుద్ధి. రెండోది ఏంది? ఎలాంటి బుద్ధి? రెండోది మూర్ఖత కలిగిన బుద్ధి, దుర్బుద్ధి. మూడోది ఏం బుద్ధి అంట? చంచల బుద్ధి. నాలుగోది చూడండి. నాలుగోది సామెతలు 22:10. తిరస్కార బుద్ధి గల వారిని చాలు. నాలుగోది ఎలాంటి బుద్ధి అంట? తిరస్కార బుద్ధి. ఎన్నోసార్లు నిజంగా మన విశ్వాసులు, దేవుడి యొక్క సేవకులు ఎన్నోసార్లు నీ యొద్దకు వచ్చి చెప్పినా కూడా మనం దేవుడిని తిరస్కరిస్తూ వచ్చాము, దేవుడిని దూరపరుస్తూ వచ్చాము. అలాంటి తిరస్కార బుద్ధి కాబట్టి మనల్ని దేవుడు నేసి చూడండి. అదేవిధంగా దానియేలు 5:12. 5వ అధ్యాయము 12వ వచనం. దానియేలు గ్రంథము 5:12. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకు. చాలు. ఎలాంటి బుద్ధి అంట? శ్రేష్టమైన బుద్ధి మనకి ఇచ్చాడు. శ్రేష్టమైన బుద్ధి. అలాంటి శ్రేష్టమైన బుద్ధి ఇచ్చాడు కాబట్టి దేవుడు మనం ఆరాధిస్తున్నాము, దేవుడు మనం కనపరుస్తున్నాము, దేవుడు మనం హెచ్చిస్తున్నాము. శ్రేష్టమైన బుద్ధి ఇచ్చాడు మనకి. ఆరోదిగా చూడండి. ఆరోదిగా ఎలాంటి బుద్ధి ఇచ్చాడు చూడండి. ఇది ప్రశ్న పత్రిక 1:15 చూడండి. 1వ అధ్యాయము 15వ వచనం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి. చాలు. ఎలాంటి బుద్ధి అంట? కలహ బుద్ధి. వాడి నిద్రలాగానే కలహాలు రేపటివే, గొడవలు పెట్టడమే. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎంతో మందికి మనం గొడవలు పెడుతూ వచ్చాము,
కలహాలు రేపుతూ వచ్చాం. అలాంటి కలహాలు రేపుతున్నటువంటి బుద్ధి కలిగిన మనల్ని దేవుడు ఏం చేయాలి చూడండి. దాంట్లో చూడండి అదేవిధంగానే 1 పేతురు చూడండి. 1 పేతురు 1:13 చూడండి. 13. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిర్భరమైన బుద్ధి చాలు. నిర్భరమైన బుద్ధి అన్నమాట. ఒకప్పుడు మన జీవితం కలహాలు పుడిచిపోయే బుద్ధిని, నిర్భరమైన బుద్ధి మనకు దేవుడు కలిగించాడు. అందుకని మన దేవుడిని ఆరాధించాలి. చివరిగా చూసుకొని మన ఆరాధన చూడండి. చివరిగా కీర్తన 58:13. 58:3. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉండరు. విపరీత బుద్ధి కలిగి ఉండమాట. విపరీత బుద్ధి, ఎక్కువ బుద్ధి. ఇలాంటి బుద్ధి ఉండటం వల్ల దేవుడి దగ్గర మనం చేరలేకపోయాం. ఇలాంటి బుద్ధులన్నీ కనీకులకి ఈ 7 బుద్ధులు ఉండటం వల్ల దేవుడు వేసాడంట, కలుపుడు వేడి జరిగింది. లోపలికి ప్రవేశించలేకపోయాం. లోపలికి ప్రవేశం లేదు మనకి. అయితే ఇప్పుడు ఎలా మార్చేయండి చూడండి. ఎలా మార్చేయండి? యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథము 17:19 చూడండి. 17:19. కదా 57. యెషయా గ్రంథము 57:19. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు. చాలు. ఎలాంటి బుద్ధి అంట? కృతజ్ఞత బుద్ధి. ఇలాంటి 7 బుద్ధులు కలిగి ఉండటం వల్ల వాళ్ళు దేవుడి యొక్క నివాసంలోనికి ప్రవేశించలేకపోయారు. తలుపు తట్టారు, అయ్యో అయ్యో అన్నారు. కానీ మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఎన్నోసార్లు మందిరానికి వచ్చి మనం ఆరాధిస్తాం, ఎన్నోసార్లు మనం మందిరానికి వచ్చి మన దేవుడిని కనపరుస్తూ వచ్చాం. కానీ చివరికి ఏమయ్యారంట? చివరికి ఏమైపోయారు? బుద్ధి లేని కనికులు ఏమైపోయారంట? బయట నెట్టబడ్డారు. దేవుడు ఒకటే మాట చెప్పేశాడు, మీరెవరో నాకు తెలియదు. ఇది ఎన్నోసార్లు మందిరానికి వచ్చి ఆరాధించాను, ఎన్నోసార్లు దేవుడి పనులు చేస్తూ వచ్చాను, ఎన్నోసార్లు దేవుడికి మహిమకరముగా నా జీవితంలో ఎంతో కాணிకలు వేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడేంటి? దేవుడు నాకు తెలియదు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అలాంటి దినలో మనం ఉంటూ వచ్చాము. అలా వెలవనటువంటి మనల్ని దేవుడు మనల్ని వేసాట మంచి బుద్ధి ఇచ్చాడు, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి ఇచ్చాడు. ఆ దేవుడు మనం మార్చాడు అనమాట. కృతజ్ఞత బుద్ధి ఇచ్చాడు. అలాంటి మార్చిన దేవుడిని మనకి ఏం చేయాలంట? ఆరాధించాలి. ఇప్పుడు ఏ విధంగా మార్చాడు ఇప్పుడు మీరు మాకు చెప్పాలి. ఏ విధంగా మార్చాడంట చూడండి. సొంత బుద్ధి, మొదటిది సొంత బుద్ధి కలవంటే మనల్ని దేవుడు చేశాడంట ఆరోగ్యకరంగా ఇచ్చే బుద్ధి చేశాడు. రెండోది తురుపుది బుద్ధి, మూర్ఖతనం అంటే గల బుద్ధి. అలాంటి బుద్ధిగా ఉండే మనల్ని ఆరోగ్యకరమైన బుద్ధి ఇచ్చాడు, పాపం లేని బుద్ధి ఇచ్చాడు. అదేవిధంగా సెంచరీ బుద్ధిగా ఉంటే మనల్ని ఎలాంటి బుద్ధిగా మార్చాడంట? స్థిరమైన బుద్ధి మనకి ఇచ్చాడు. అలాంటి ఈ 7 మాటల్లో ఒక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని మనం ఆరాధించాలి. ఆరాధించాలన్నమాట. కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధిద్దాం. తండ్రి, మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా గలిగిన తండ్రి పరలోక రాజ్యం నాయన అయ్యా గలిగిన తండ్రి దీటీలు పట్టుకున్న
నాయన అయ్యా 10 మంది బుద్ధి కలిగి నాయన 10 మంది కన్నికలను పోలుందని మాట్లాడుతూ వచ్చావు. దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను కూడా ఒకప్పుడు బుద్ధి లేని కన్నికల్లో లాగా ఉన్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. వెలిగిన తండ్రి ఏ మాత్రం కూడా నాయన అయ్యా నా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ప్రభా వెలిగిన తండ్రి సామెతల గ్రంథం నాయన అయ్యా 3వ అధ్యాయంలో మీరు నాయన మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీ స్తోత్రాలు నిజంగా ప్రభా. అయ్యా సొంత బుద్ధిని ఆధారం చేసుకుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఏ మంచి లేని నన్ను మీరు ప్రేమిస్తూ వచ్చారు నాయన. జరిగిన తండ్రి అయ్యా ఆ విధంగానే తండ్రి బుద్ధి కలిగిన దానిగా ప్రభా నీ సన్నిధిలో నేను ఉండటానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. జరిగిన ప్రభా అయ్యా పూర్ణ హృదయంతో నాయన యెహోవానైనా నిన్ను ఆరాధించడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఒకప్పుడు స్థిరత్వం లేనటువంటి మనసు కలిగిన దాన్ని ప్రభా స్థిరమైన మనసు నాయన కలిగిన తండ్రి నూతనంగా ఉన్నాను అయ్యా మెరుస్తూ వచ్చారు. అందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. నా జీవితంలో నాయన నువ్వు దేవుడుగా ఉన్నాను, నువ్వు రక్షకుడుగా ఉన్నాను. నేను స్తుతిస్తున్నాను. ఏదేను రాలి బలహీనరాలి ఎన్నికలేనా నీ దౌర్భాగ్యరాలైనా నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చావు ప్రభా. కలిగిన తండ్రి నా కొరకు నాయన సొగసైన స్వరూపమైన లేని వాడుగా నాయన నిన్ను నువ్వెంతో నాయన నాకు కల్పించుకున్నావు నాయన. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని కాచి నీ అమూల్య రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి నాకు మంచి బుద్ధి వివేకం కలిగిన బుద్ధి ఇచ్చినట్టు నిన్ను స్తుతిస్తున్నాను. నీ సన్నిధిలో నేను నిన్ను ఆరాధించడానికి నాయన నీ ప్రజల్లో నేను గనపరచడానికి నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో మేలు చేసుకొచ్చావయ్యా. జరిగిన ప్రభా ఎన్ని మేలు చేసిన నా ప్రభు నేనేమగలను తండ్రి. ఈ విధంగా నాయన నీ సన్నిధిలో చేరి నీ రక్తం ఇచ్చుకున్న సంఘంలో నేను కూడా నేను ఆరాధించాను. ఈ భాగ్యాన్ని ధన్యతను నాకు ఇచ్చినట్టు కుటుంబం పట్ల సంఘం పట్ల నువ్వు చేస్తూ వచ్చిన వీళ్ళన్నిటికై నా కొరకై తిరిగి రానయ్యున్న యేసై ఘనమైన నామములో నా స్తుతి నా ఆరాధన నీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి. ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
అందుకే నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా. గత నెరవేరకుండా ఉన్న జీవితం బహు ఘోరమైన జీవితంలో జీవిస్తూ వచ్చాను ప్రభా. భయంకరమైన స్థితిలో నిన్ను నీ దయాన్ని కరుణను బట్టి ప్రభా, ఇటు మార్పు అయినను ఇటు క్రియ అయినను ప్రభా, నా జీవితాన్ని మార్చిన గొప్ప దేవుడు. నా జీవితంలో నువ్వు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలను బట్టి నీకు ఎన్నో ప్రభా. నా కొద్ది స్థితి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. నమ్మకమైన మా ప్రియ తండ్రి, మీ బంగారు భాషలు మహాగణ మహోన్నతుల సర్వశక్తిమంతుల సర్వాధికారి దేవా, నీ వందనాలు స్తోత్రాలు దేవా. మీ హెచ్చైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. పోయిన ప్రభు దినం నుంచి ప్రభు దినం వరకు కాపాడి భద్రపట్టి మీ మహాకృప చేత మీ దయాలకులను భద్రపరుస్తూ వచ్చావు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రభు దినాన ఉదయకాలం ప్రభావ నీ శయాన్ని వాసిన సహాయాన్ని నడిపించుకొని ప్రభావ పాటల ద్వారా నేను ఎంతో మహిమ తెచ్చుకున్నారు దేవా. స్తోత్రాలు వాక్యానుసారంగా మాట్లాడుతూ వచ్చిన ప్రతిభమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా 20 అధ్యాయం ద్వారా 25 అధ్యాయం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు దేవా. మా తండ్రి మా గమనానికి తెచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. బుద్ధి కలిగిన కన్నులు బుద్ధి లేని కనికలను బట్టి మేము మాట్లాడుతూ వచ్చాం. బుద్ధి కలిగిన కన్నులైతే ప్రభావాన్ని బీపీలు పట్టుకొని ప్రభావ సిద్ధలను నేను సిద్ధపరచుకున్నాను ప్రభావ. బుద్ధి లేని కన్నులు ప్రభావ బీపీలు ఆరిపోయినప్పుడు ప్రభావ తండ్రి నేను ఏమని అడిగినప్పుడు మా నూనె మీకు చాలడమైన మీరు పెట్టుకోవాలన్నప్పుడు ప్రభావ వచ్చేసరికి ప్రభావ కడుపు వేయబడుతూ వచ్చింది ప్రభావ. మీకు స్తోత్రాలు. నా తండ్రి దేవుడంతో వచ్చాడు మీరు ఎవరో నేను ఎరగను ప్రభావం ప్రభావ. నా తండ్రి వేసాను తండ్రి ఒకప్పుడు నేను కూడా లోకం అనే భావన స్థితిలో నా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని నేను ఉన్నాను ప్రభావ. మీకు స్తోత్రాలు. నా ఇష్టానుసారమైన జీవితంలో నేను ఉంటుండగా ప్రభావ ఆకాశం నుంచి ప్రభావ వేదనలను రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చావు. నా పాప శాప నిమిత్తం ప్రభావ కలువరి శిలువలో బలి అర్పణగా ఉన్నావు ప్రభావ. స్తోత్రాలు. నీ రక్తం ద్వారా నా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నా ప్రతి పాపాన్ని కలుగవు దేవా. స్తోత్రాలు. నా స్వబుద్ధిని తీసివేసావు దేవా. నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీ రాజ్యవారసురాలుగా నన్ను చేస్తున్నావు. నీకు స్తోత్రాలు ప్రభావ. అయా దేవా నువ్వు నన్ను ప్రేమించావు ప్రభావ. నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించడం నాకు నేర్పించావు. స్తోత్రాలు ప్రభావ. నా తండ్రి సంఘాన్ని ఇచ్చావు, సహవాసాన్ని ఇచ్చావు, సకల పరిశుద్ధుల్లో ప్రభావ మీ సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభావ. నా తండ్రి నా కుటుంబం పట్ల ప్రభావ నువ్వు చేస్తూ వచ్చిన మేలులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి నీవు చేసిన మేలులకు నేను నిలబడిన ప్రభావ తిరిగి రానయ్యను యేసుక్రీస్తు నామంలో నా స్తుతి నా ఆరాధన నీకు అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. వెళ్ళలేని సూత్రాలు చూస్తున్నాం తండ్రి. ఏసయ్య ఇంతవరకు కష్టపడి బతకడానికి వెళ్ళలేని సూత్రాలు చూస్తున్నాం తండ్రి. ఏసయ్య ఈరోజు ఏసయ్య నీ నూతనమైన దినం నన్ను క్షేమంగా ఉంచాలంటే కేవలం నీ కృపే తండ్రి. అందును బట్టి సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏసయ్య ఈ 6 దినాలు ఏసయ్య నన్ను నీ రెక్కల కింద భద్రపరిచి నా కుటుంబాన్ని భద్రపరిచినందుకు వెళ్ళలేని సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏసయ్య ఈ 7వ దినం రోజు నన్ను నడిపించినందుకు నీకే వెళ్ళలేని సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏసయ్య మీరు వాక్యం ద్వారా పాటల ద్వారా నాతో మాటలు బట్టి వెళ్ళలేని సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏసయ్య నేను ఒక్కోసారి బుద్ధి తప్పిపోతూ ఉన్నప్పుడు ఏసయ్య మీరు తెలివి జ్ఞానం దయచేయండి తండ్రి. ఏసయ్య బుద్ధి పెట్టి నడిపించమని నీ రెక్కల కింద భద్రపరిచి ఏర్పరచుకోమని ఏసయ్య ప్రతిదినం నువ్వు చేసిన మేలులకై నేను స్తుతించి బిడ్డగా ఉంటాను నీకు హృదయించున్నాను తండ్రి. ఏసయ్య నా జీవితం అంతా నీకే అప్పచెప్పుకుంటూ ఏసయ్య నా కొద్ది స్థుతి ఆరాధన నీకే సమర్పించుకున్నాను తండ్రి.
రక్షకుడైన నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దయగల తండ్రి నాయన యేసయ్యా నీకు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభు. ఏ కృపలు ఏంటని ఎన్నికలు ఏంటని తండ్రి నాయన జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా బుద్ధి గల కన్నికలు బుద్ధి లేని కన్నికలను తండ్రి నాయన నిర్వాసించలేక వందనాలు ప్రభా. దయగల తండ్రి నాయన నువ్వు ఎరగనప్పుడు తండ్రి నా బుద్ధి సరిగా లేనప్పుడు తండ్రి నాయన భయంకరమైన అయా విగ్రహాలకు పోయినప్పుడు తండ్రి నాయన అయా నశించిపోయే వాటిని నేను ఎత్తికాను ప్రభా. దయగల తండ్రి నాయన నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభా. యేసయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభా. అయా నా జీవితం భయంకరమైన జీవితంలో నుంచి తండ్రి నాయన అయా ఆశ్చర్యకరమైన ఎలుగులోకి నడిపించావు ప్రభా. దయగల తండ్రి నీ రెక్కల సాటి కింద భద్రపరుస్తా వచ్చావు ప్రభా. దయగల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతేగల తండ్రి నాయన ఈనాడు ప్రభా సజీవురాలుగా ఉన్న నా కుటుంబంతో కూడా తండ్రి నాయన నీ కృపే ప్రభా. నీ రెక్కల సాటి కింద భద్రపరిచారు తండ్రి నాయన యేసయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా దయగల తండ్రి నా కుటుంబంలో నువ్వు చేసిన పేరు ఉపకారానికి నేనేమిచ్చినా రుణస్థిరాన్ని ప్రభా. నేనేమిచ్చినా నీ రుణం తీసుకున్నాను తండ్రి. నా రక్షించే ప్రభావం చేత పట్టుకొని రానైనా క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన పరలోకపు మా తండ్రి ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. యేసయ్యా కమ్మనయ్య ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా దేవా నిన్ను ఆరాధించే భాగ్యం మరియు స్తోత్రాలు తండ్రి. ఒకప్పుడు మా జీవితం తండ్రి దేవా, నా జీవితం తండ్రి ప్రభా సొంత బుద్ధితో వస్తూ వచ్చేది ప్రభా. దేవా నిజంగా సొంత బుద్ధితో సొంత యొక్క ప్రయత్నాలతో ప్రభుత్వం వచ్చిన నన్ను తండ్రి ప్రభా పాపము లేని బుద్ధిగతులను మార్చేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి ఒకప్పుడు నా జీవితం తండ్రి కలహ బుద్ధితో ఉన్నటువంటి నన్ను ప్రభా ఒకరినొకరు గొడవలు పెడుతూ తమాషాలు తీస్తూ వచ్చే నా జీవితాన్ని ప్రభా మీరు మార్చే దేవుడిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా సించిన బుద్ధిగా అటువంటి నన్ను ప్రభా స్థిరమైన బుద్ధిగా నన్ను మార్చే స్తోత్రాలు అందుకు నేను ఆరాధిస్తున్నానయ్యా. ఈ విధంగా తండ్రి బుద్ధి లేని కన్నికలు ప్రభా ఏ విధంగా తండ్రి ప్రభా బుద్ధి లేని కన్నికలుగా ఉంటూ దేవాని సన్నిధిలో కోల్పోతూ వచ్చారు.
నా జీవితం కూడా ప్రభావ కోల్పోయిన జీవితాన్ని ప్రభావ మళ్ళీ ఇప్పుడు ప్రభావ నేను సమకూర్చేందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ప్రభా. ఏ విధంగా తండ్రి నా కుటుంబంలో ప్రభావ మీరు చేసినటువంటి మేలు బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాను దేవా. నిజంగా తండ్రి నా యొక్క జీవితము మరణశాల నుండి ప్రభావ నన్ను లేపడి దేవుడి ముందు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఈ విధంగా తండ్రి నీ సంఘంలో కలిసి తండ్రి ప్రభావ దేవా నేను దేవా ఆరాధించే భాగ్యం, మిమ్మల్ని కనపరిచే భాగ్యం, మిమ్మల్ని హెచ్చించే భాగ్యం నాకు ఇచ్చిన స్తోత్రాలు చేయించుకుంటున్నాను దేవా. నా పట్ల నా కుటుంబం పట్ల పరం మీరు చేసిన మేలుని బట్టి నీకు అనుభవిస్తూ చేయించుకుంటూ ఇచ్చిన స్థుతి ఆరాధన నీకే సమర్చుకున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి 749 పాట పాడతాం. నా సర్వమైన ప్రభు. నేను ఒకవేళ పాట మనం 2 సార్లు పడుతున్నాను కాబట్టి ఒకసారి నేను పాడిన తర్వాత 2సారి మీరు అందుకోండి. అందరూ పాడటానికి ట్రై చేయండి. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గయగుణము యేసువా. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గయగుణము యేసువా. జీవించగోరిచి నీ కొరకే నీ మహిమ ఘనత, జీవించగోరిచి నీ కొరకే నీకే మహిమ ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో, నీ కృపతో నిన్నైనా నీ శక్తితో. వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో, నీ కృపతో నడిపేదాను నిన్నైనా నీ శక్తితో. గణపరచగోరిచి నీ నామములో నీకే మహిమ ఘనత. గణపరచగోరిచి నీకే మహిమ ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పించును, నా నాడు పరిశ్రము నిన్ను స్తుతింపలేము. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ
కీర్తింతును నానాలు కానిత్యము నిన్ను స్తుతింపనిము మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమా నా సర్వమైన ప్రభు ఆశించుకొందు నీకై అంగీకరించునే నీ సేవ చేయుటకై. మళ్ళా మనం చేయకముందు కొన్ని మాటలు మీరు శ్రద్ధగా వినండి. మీరు అటు ఇటు తరగాలి తిప్పి మాట్లాడవద్దు. అమ్మా అక్కడ మాట్లాడమాకండి. దేవుడి దగ్గర ఉండేది మనకు కొంచెం టైము. ఒకటో కొరింథీ 11 అధ్యాయము 28 చదువుతాను. ఒకటో కొరింథీ 11 అధ్యాయం 28, 29, 30. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు ఇందువలనే అనేకులు బలహీనులు రోగులై ఉన్నారా? చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే తీర్పు పొందకపోదము. చాలు. ఇక్కడ ఈ మాట అందుకనే బలవర్తమానంలో బల్లమని చేయకముందు మనం ఈ మాట మాటకి ప్రతి వాళ్ళు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆత్మానుసారంగా చాలా దెబ్బతింటాం. ఆత్మానుసారంగా మనకి తెలియదు. ఆత్మ ఎప్పుడు బాధపడింది? మన యొక్క శరీరములో మన ప్రాణము ఎప్పుడైతే బయటకు పోయిద్దో అప్పుడు ఏమైందంట? ప్రాణం ఏమైంది? శరీరం నుంచి మన ప్రాణం బయటకు పోతే ఇంక ఆత్మ బాధపడింది. ఇప్పుడు కాదు. అందువల్ల మన ఆత్మ సరి చేసుకోవాలి. ఏదో మందిరానికి వస్తున్నాము, ఆయన మనం రక్షించుకున్నాడు, తర్వాత ఆయన బల్ల మనం చేయాలి అని తీసుకుంటాం కాదు. కానీ కుటుంబంలో నిజంగా కుటుంబ ప్రార్థన మన జీవితంలో ఉందా లేదా? కుటుంబంగా ప్రార్థిస్తే, ఒకప్పుడు నా జీవితం కూడా కుటుంబంగా ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన లేకపోవడం వల్ల సాతానికి విజయం ఇచ్చినట్టే. ఒక్కొక్క సాతానికి విజయం ఇస్తున్నాము, ఒక బలలో చేస్తున్నాము. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ యొక్క కుటుంబంలో సాతాను జ్వరబడిద్ది. నువ్వు ఎన్ని తలుపులు వేసుకున్నా, కిటికీలు వేసుకున్నా, కాకపోతే పిల్లులు రావు. అలా పిల్లులు అవి రావు. అవి గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచి అయినా సరే ఒకవేళ కుటుంబ ప్రార్థన లేకపోతే, కుటుంబ ప్రార్థనలో మనకి ఈ పాటలు వచ్చాయి. కుటుంబ ప్రార్థనలోనే ఈ పాట మనం నేర్చుకుని వాస్తవంగా నాకు కరోనా రాకముందు ఒక పాట కూడా రాదు. నేను ఎప్పుడు చెబుతున్నాను, కరోనా రాకముందు ఒక పాట కూడా రాదు. కరోనాలో కొంచెం ఇబ్బందులు వచ్చిన తర్వాత, కొంచెం శ్రమలు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు దేవుణ్ణి మోకరించి, ప్రభువా ఇంక నేను ఎప్పుడు పొరపాటు చేయలేదు అనేసి మోకరించి కుటుంబ ప్రార్థన పెట్టుకున్న తర్వాత కొంచెం పాటలు వచ్చినాయి. ఏదో అనుభవం వచ్చినాయి. పూర్తిగా రావడానికి ఇప్పుడు కూడా ఏదో కుటుంబ ప్రార్థన పాడతామంటే అదే అలవాటు అనమాట. నేను వాస్తవంగా పాడుతున్న 3 సంవత్సరాల నుంచి నేను పాటలు రాదు. అంతకుముందు ఒక పాట కూడా నాకు రాదు. అందువల్ల ఒకవేళ ఈ రోజు నుంచి
కుడి ప్రార్థన లేకపోతే కుడి ప్రార్థన మీరు జరుపుకోండి. సాయంత్రం పూట నిజంగా ఎన్నిసార్లు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, బుద్ధి లేని కనికుడు చెప్పుకున్నాం. వాళ్ళు బుద్ధి లేని కనికుడు ఏం చేశాడంట, మొన్నటికి వస్తామన్నారు, అన్నిటికీ చక్కగా ఉన్నారు, కానీ చివరిలో దేవుడి వచ్చే సమయానికి వాళ్ళకి చెడు బుద్ధి వచ్చింది, దుర్బుద్ధి వచ్చింది, అనేకమైన బుద్ధులు వచ్చినాయి. లాస్ట్కి నూనె పడిపోయినారు. అయితే ఆనాడేమో నూనె లేదు, ఈనాడేమో మనకి బ్యాటరీ ఏం లేదంట. బ్యాటరీలే మన మొబైల్కి బ్యాటరీ సెల్ ఆగిపోయేది, బ్యాటరీ లేకపోతే ఎన్నిసార్లు పెడతామో, రోజు పెడతాం. ఒకవేళ బ్యాటరీ లేకపోతే కూడా మళ్ళీ కరెంట్ లేకపోతే కూడా మళ్ళీ ఏంటంట ఛార్జింగ్ బ్యాటరీలు వచ్చినాయి, అవి కూడా పెట్టుకుంటున్నాం. దేవుడి యొక్క సన్నిధి మనం ఆ విధంగా కోల్పోకూడదు. ఒక్కసారి నీ యొక్క మొబైల్లో ఫుల్గా బ్యాటరీ ఉంది, బాగా జ్ఞాపకం చేసుకోండి, ఫుల్గా బ్యాటరీ ఉంది, కానీ ఈరోజు బ్యాటరీలో లీక్ అయిపోయింది. మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళలో మనం చేయకముందు మనం రక్షించుకోవాలి. చూడండి, ఈ మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. కీర్తన అది అండి, కీర్తన 15:1 చూడండి. 15:1 యెహోవా నీ గుడారములో అతిథిగా యెహోవా నీ గుడారము అతిథిగా ఉండదగిన ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చాలు. మళ్ళీ అందరు కలిసి చదువుకుందాం. అందరు కలిసండి, ఇలా తినండి, అందరు కలిసి చదువుదాం. యెహోవా అదేవిధంగానే 132 కీర్తన చూడండి. 132:13 చూడండి. 132 132:13 సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. నివాస స్థలము కోరుకున్నాడు. అదేవిధంగానే ఈ మాత్రం ఉండాల్సిందే. బలలో ప్రభు బలలో లోకసు వార్త 13:18 చూడండి. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్చును. ఒక మనుషుడు తీసుకొని పోయి యెషయా 38:6 ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను మీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు. చాలు, ఇంకా 10 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. తర్వాత ఈ సంవత్సరము ఉండని 30 సార్లు చెప్పుకున్నాం కదా. ఇది మాత్రం ప్రతి బలలో మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఆయన నివాస స్థలమును ఎవరుంటారు? అతిథిగా. అతిథి అంటే ఎవరు? అతిథి అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి అనుకోండి, అప్పుడు మన ఇల్లు ఎలా ఉండేది? ఎల్లుండి మంగళవారం మన ఇంటికి ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, మన ఇంటికి వస్తున్నాడు. అప్పుడు ఆయన ఎవరు? మనకి అతిథి. ఆయన మనకి అతిథి, గొప్ప వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి మన ఇంట్లోకి రావడానికి మనం ఏం చేస్తామంట? ఆ ఇల్లుని ఏం చేస్తామంట? శుభ్రపరుస్తాము. కాకుండా లేని వస్తువులు కూడా, ఇంట్లో ఏవైతే కొరత అయిందో ఆ కొరత వస్తువు కూడా పెడతాం. లేకపోతే కనీసం అతను కూర్చోడానికి సరైన కుర్చీ లేకపోతే కనీసం మంచి కూర్చొని మనం ఆయన కూర్చోడానికి మనం కొంటాం. కానీ ఇక్కడ ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంట, నా నివాస స్థలంలో తనకి అతిథిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం వెళ్ళాలి, ఆయన కోరిక అదే. అర్థమవుతుందా? ఆయన కోరిక అదే. ఇప్పుడు ఆ యొక్క నివాస స్థలానికి మనం వెళ్ళాలంటే ఒక 7 విషయాలు ఉండి, ఆయన ఇంటికి మనం అతిథిగా వెళ్ళాలంటే 7 విషయాలు మనం కొంచెం చెప్పుకుందాం. ఆ విషయాలు మనం మార్చుకుంటే మనం ఎడగలుగుతాము. ఆ ఇంటికి వెళ్తాం. మళ్ళీ 10
15:1 కీర్తన 15:1. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? దిక్కున చదువు. యథార్థమైన ప్రవర్తన చాలు ఇంకా ఇబ్బందులే. సరే, ఇప్పుడు ఆయన నివాసస్థలానికి మనం చేరుకోవాలంటే మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటిగా 1 పేతురు 3వ అధ్యాయము 9 చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడు ప్రతి కీడుకైనను దోషులకు ప్రతి దోషునై చేయక దీవించుడి. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు కొందరము ఆలస్యమని ఎంచుకొనుచు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచున్నారు. చాలు ఇంకా ఏంటంట, మొట్టమొదటిగా అందరూ మారు మనసు పొందాలంట. ఆ యొక్క అతిథిగా ఆ యొక్క నివాసస్థలంలో మనం ఉండాలంటే, మనమే అతిథిగా ఆ యొక్క నివాసస్థలంలో ఉండాలంటే మొట్టమొదటిగా ఏమవసరమంట? మారు మనసు మనకు అవసరం. ఒకవేళ నీ జీవితంలో మారు మనసు లేకపోతే, ఒకవేళ నీ జీవితంలో దేవుని ఎరగపోతే, ఈరోజే ఆయన యొక్క ఇంటికి అతిథిగా మనం పోవాలనుకుంటే ఏం చేయాలంటే మనం ముందు మారు మనసు పొందాలి. ఇప్పుడు ఇప్పుడు రైలు ఎక్కాలంటే ఏం కావాలి మనకి? ఇప్పుడు కొత్త సిస్టమ్ ఆధార్ కార్డు కావాలి మెయిన్. అది ఇప్పుడు అడుగుతున్నారు. ఈ కరోనా వచ్చిన కానీ సిస్టమ్ మార్చేది. ఆధార్ కార్డు కావాలంట. ఈ ఆధార్ కార్డు ఎప్పుడైతే ఉందో ఈ ఆధార్ కార్డు ప్రకారము ఏం చేస్తారంట? టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడానికి ఓన్లీ ట్రైన్ ఎక్కడానికి ఒక ఆధార్ కార్డు. ఇప్పుడు మనం పరలోక రాజ్యాలలో ఆయన నివాసస్థలంలో మనం చేరుకోవాలంటే మనకి ఇప్పుడు ఏమవసరం అంట? ఆధార్ కార్డు. మారు మనసే. ఏదో మందిరానికి రావడం పోవడం కాదు. మారు మనసు అంటే జీవితం మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, నీ యొక్క మనసు మారిపోవాలి, నీ యొక్క మనసు అంటే ఏవైతే చెడు తలంపులు చెడు ఆలోచనలు మొత్తం మార్చుకోవాలన్నమాట. ఇంకా ఎల్లకాలం నువ్వు ఆ విధంగా ఉంటే, నువ్వు ఎల్లకాలం నువ్వు అదే విధంగా ఉంటే, మారు మనసు లేకుండా నువ్వు మందిరానికి వస్తే ఏదో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వచ్చి వాళ్ళు చెప్పిన యొక్క మాటలు విని పోయి వెళ్ళి కసేపు కూర్చుంటే ఆ బేడ పోయిద్ది అనుకున్నారు కావాలా. కానీ రాబోయే దినాల్లో భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆయన యొక్క పరలోక రాజ్య నివాసంలో మనం చేరుకోవాలంటే మన జీవితం మార్చాలి. మన జీవితం మార్చుకోవాలి. దేవుడు నిజంగా 30 సంవత్సరాలు నేను నివసింపజేసాడు ఈ యొక్క భూలోకంలో. నిజంగా 40 సంవత్సరాలు మనల్ని బతికించాడు, 50 సంవత్సరాలు మనం బతికించాడు. ఇంకా నీ జీవితం మారకపోతే, ఒకవేళ మారినా కూడా మళ్ళీ మారు స్థితికి వచ్చేస్తే ఏం ప్రయోజనము? ఈ ప్రభుత్వ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు మారు మనసు రాకపోతే ఈ క్షణమే మారు మనసు పొందండి. ప్రభా నిజమే తండ్రి, ఎన్నో సంవత్సరాలు నీ మందిరానికి వస్తున్నాను ప్రభా, నా జీవితం మారింది అనుకున్నాను, నా జీవితం బాగానే ఉందనుకున్నాను. కానీ ప్రభా తెలియని రీతిలో ఆ బుద్ధి లేని కన్యకులు ఏ విధంగా అయితే ప్రభావ నెట్టివేసి పడ్డామో అదే విధంగా తండ్రి ప్రభు మీరెవరో నాకు తెలియదు అంటారు ప్రభు అనేసి ఇప్పుడు దేవుడి మీద అడగాలండి. మారు మనసు అంటే నేను చిరాల్లో ఉన్నప్పుడు మా నాన్న రైల్వే కాబట్టి మా రైల్వే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ కర్వాదులో. ఒక ఆదివారం వాళ్ళ ఇంటికి పంపించాను నన్ను. వాళ్ళ ఇంటికి పలానా తీసుకురాయని. వాస్తవంగా ఉదయం పూట ట్రైన్కి వెళ్ళాను, నాకు తెలియదు. వాస్తవంగా మారానంటే నాకు తెలియదు. వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఉదయం పూట వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఆ మటన్ చేస్తారు కదా, ఆ మటన్ నాకు కూర నచ్చుకుని నేను తినలా, బాగాలేకపోతే ఏముందంటే వాళ్ళ అమ్మగారు వచ్చి, అయ్యా మరి ఇది ఏం తిన్నది ఆందోళన పెట్టేది, సరే మారేసుకో ఉంది. ఏం వేసుకోండి? మారేసుకుంటే అది ఇంకా పరమాణానికి ఉంటుందిలే పడవ గెలవ అనుకొని సరే ఏమన్నా ఆమె శుభ్రంగా తీసుకుపోయి 10 మంది కడిగి అన్నం వేసి దానికి వెళ్ళి మజ్జిగ నిండా పోసింది. అలాగే మజ్జిగ అంటే నేను అంటుకోను. మారంటే మజ్జిగన్నం అంట, మజ్జిగన్నం అంట. నిజంగా ఆ యొక్క అంతమంది తినలేనటువంటి ఆహారాన్ని ఏం చేస్తారు? దాన్ని
శుభ్రపరిచింది అన్నమాట. ప్లేట్ని శుభ్రపరిచింది. శుభ్రపరిచి మారు పోసింది అనమాట. మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా ఏవైతే చెడు తలంపులు ఉన్నాయో, చెడు ఆలోచనలు ఉన్నాయో, ఇవన్నీ తీసేయాలన్నమాట. ప్రభువా నిజమే తండ్రి, నా జీవితంలో మారు మనిషి లేకుండా నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. నా జీవితం మారకుండా తబాలు కొడుతున్నాను, నా మనసు మారకుండా కంజీలు కొడుతున్నాను, నా మనసు మారకుండా ప్రభు నీ పరిచయం ఉంటే వచ్చి వస్తున్నానయ్యా. నన్ను మార్చు, పూర్తిగా మార్చాలి. ఆ దేవుని మనం పెట్టుకోండి. మొట్టమొదటిగా ఆ పరలోక రాజ్య వ్యవస్థలో మనం ఎలా అంటే, ముందు మనకి మారు మనసు అవసరం. మారు మనసు పొందిన తర్వాత ఇప్పుడు చాలా మంది కొంతమంది ఆరాధించారు, దేవుని కనపరిచారు, దేవుని హెచ్చించారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మారు మనసు పొందడానికి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నివాస స్థలంలో అతిథిగా చెడ్డకి దగ్గరగా ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? దగ్గరగా ఉన్నాం. అయితే దగ్గరగా ఉన్న తర్వాత రెండో మాట చెప్పుకుందాం. రెండో మాట చూడండి. మార్క్స్ వార్త 9:30 చూడండి. మార్కు 9:35. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనా మొదటి వాడై ఉండకోరిన యెడల, చాలు, ఎవడైనా ఏమంట మొదటి వాడిగా ఉండాలి. మొట్టమొదటిగా మారు మనసు పొందిన తర్వాత, మన జీవితం మారిన తర్వాత, మన చూపు మారిన తర్వాత, మన హృదయం మారిన తర్వాత, మనం ప్రభులోనికి మనం వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చాం. రెండో మాటగా మొదటి వాడిగా ఉండాలి. ఏ విషయంలో నువ్వు మొదటి వాడిగా ఉన్నావు? మొదటి విషయంలో మనం ఒక టైం పెట్టుకున్న తర్వాత, ఒక నెలను పెట్టుకున్న తర్వాత మొదటి వాడిగా వచ్చి మనం ఎదురు చూస్తున్నామా? ప్రభు కొరకు ఎదురు చూస్తున్నామా? ఆదివారం సన్నిధి, దేవుడి యొక్క సన్నిధి ఉంది, ప్రభు ఆరాధన ఉంది, ప్రభు బల్ల ఉంది అని మనం మన టైం ముగించుకొని చెట్లగా రావడం మనం నేర్చుకున్నామా? దేవుడు అడుగుతున్నాడు. అదేంట రెండో మాటగా ఏమంట, నువ్వు మొదటి వాడిగా ఉండాలి. నీ పనులు పక్కన పెట్టేసేయి. లేకపోతే 5 గంటలు లేవు, 4 గంటలు లేవు, నీ పనులు చక్క పెట్టుకో. మందిరానికి మాత్రం నువ్వు ఎలా ఉండాలంట? మొదటి వాడిగా ఉండాలి. నువ్వు రక్షణ పొందిన తర్వాత, నువ్వు మార్పు పొందిన తర్వాత, నువ్వు యొక్క ప్రభు యొక్క ఇంట్లో మొదటి వాడిగా నువ్వు ఉండకపోతే, నువ్వు దేవుణ్ణి ఎంత ఆరాధించినా, నువ్వు దేవుణ్ణి ఎంత ఘనపరిచినా, దేవుణ్ణి నువ్వు ఏ విధంగా నువ్వు స్థితించినా కూడా అది దేవుడి దగ్గర వద్దకు వెళ్ళనే వద్దాం. మొదటిగా దేవుని మనం ప్రేమించాలి. అందువల్ల రెండో మాటగా దగ్గరికి వచ్చావు, ఎక్కడికి వచ్చావు? మారు మనిషి పొందావు. చక్కగా ప్రభు యొక్క నివాసస్థలం, ఆ యొక్క పరలోక నివాసస్థలంలో నువ్వు దగ్గరికి వచ్చావు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏం లేదంట, ఏం కోల్పోయావు? మొదటి స్థానాన్ని కోల్పోయావు. ఒకవేళ ప్రభు ఈ మధ్యాహ్నం మాట్లాడతాడు, ఒకవేళ నువ్వు మొదటి స్థానము కోల్పోతే ఈ దినం నుంచి నువ్వు మొదటగా నువ్వు యొక్క మందిరంలో, ఆయన యొక్క నివాసస్థలంలో నువ్వు మొదటగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మొదటి వాడిగా ఉంటావో, నువ్వు పరలోక ఆయన యొక్క నివాసస్థలంలో నువ్వు అతిథిగా ఉంటావు. రెండో వాడిగా మొదటి వాడే ఉండాలి. మూడో మాటగా చూడండి. మార్క్స్ ప్రకటన గ్రంథము తిమోతి రాస్తున్నాము. 1 తిమోతి 5:12 చూడండి. తిమోతి 5వ అధ్యాయము 13 చూడండి. 12. వారు క్రీస్తునకు విరోధముగా నిరాంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసములను వదులుకొనురని. చాలు, ఏదంట మొదటి విశ్వాసము కోల్పోయాం. నువ్వు మార్పు పొందిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు మొదటి వాడి స్థానంగా కోల్పోయావు. రాను ఇప్పుడు ఏదంట, మూడో మాటకి ఏదంట, మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం లేదు. నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత ఎంత ఉత్సాహంగా ఉన్నావో, దేవుడి పట్ల ఎంత ప్రేమగా ఉన్నావో, దేవుడి పట్ల ఎంత ఆసక్తిగా ఉంటా వచ్చావు, కానీ ఎంతో విశ్వాసంగా ఉంటూ వచ్చావు. కానీ ఇప్పుడు ఏదంట, విశ్వాసం కోల్పోయాం. ఇంకా 5 సంవత్సరాల దాకా మందిరానికి వచ్చాం. మనం ఏం చేసాము? దేవుడు మనకి ఏం చేశాడు? మన విశ్వాసం కోల్పోయి వచ్చాం. ఈ విధంగా విశ్వాసం మనం కోల్పోతే
నువ్వు పరలోక రాజ్యంలో ఆ యొక్క నివాసంలో ఏ విధంగా చేరుకుంటావు? నిజంగా దేవుడు వస్తాడో రాడు? ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అంటూ ఉన్నారు, మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్పి అక్కడ చెబుతూ ఉన్నారు. ఇప్పటికే 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదని. కానీ వస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? ప్రతి ఒక్క గల్లీకి, అంటే ప్రతి ఒక్క ఇంటింటికి సువార్త అందిన తర్వాతే దేవుడు వచ్చేది. అందాక దేవుడు రాడు. ఎందుకంటే ఒకసారి ఏమైందంట, ఒకసారి ఆదాము అవ్వ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పట్టణం కోల్పోతూ వచ్చాం, తెలిసి కోల్పోయాము. కానీ ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు అంతటా ప్రపంచం అంతటా ఒక్క గల్లీ కూడా వదిలిపెట్టకుండా సువార్త తెలియపరచబడాలి. అందాక దేవుడు సమయం రాదు. అందువల్ల మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయాం. మొదట్లో ఎక్కడ సంఘం అంటే, ఎక్కడ ప్రార్థన పరిగెత్తాం, ఎక్కడ కుదా కుడుకుంటూ వెళ్ళిపోయాం, ఎక్కడ వారు కుడుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు విశ్వాసం లేదు, విశ్వాసం కోల్పోయాం. విశ్వాసం కోల్పోయిన తర్వాత ఆయన అతిథి గృహంలో మనం అతిథిగా ఏ విధంగా మనం కలుస్తాం? గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా మారుమనసు ఉంది. మారుమనసు ఒకరు లేకపోతే మారుమనసు తీసుకోవాలి, మనం మారుమనసు పొందాలి. మారుమనసు పొందిన తర్వాత కూడా నువ్వు మొదటి వాడిగా లేకపోతే, నువ్వు విశ్వాసం కోల్పోతే ఆ యొక్క పరలోక రాజ్యంలో నివాసాలు మనము చేరలేము. 4వ వచ్చేవండి, 4వ వచ్చేవండి. ప్రకటన 2:5. ప్రకటన గ్రంథము. నువ్వు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది చాలు ఆ మొదటి క్రియ చేయాలి. మొదట్లో ఉన్నటువంటి క్రియ, మొదట్లో దేవుడు ఉన్నటువంటి నువ్వు దేవుడి పని ఏ విధంగా చేస్తా వచ్చావు, దేవుడిని ఏ విధంగా నువ్వు చక్కగా ఆరాధిస్తూ వచ్చావు, దేవుడి పట్ల ఎంత విశ్వాసం ఉంటూ వచ్చావు. కానీ ఆ మొదటి క్రియ అనేది దేవుడి యొక్క మందిరం మీద క్రియ లేదు. ఇప్పుడు పని లేదు. ఇప్పుడు మనం సరి చేసుకుంటున్నాం. దేవుడు పనిని నిజంగా మనం అశ్రద్ధ చేస్తే మనకి శాపగ్రస్తులు అయిపోతాం. దేవుడి పని మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుడి యొక్క క్రియ, ఆయన పని మనం మొట్టమొదటిగా మనం ఏ విధంగా ఉంటే వచ్చాము, మారుమనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాబు తీసిన తర్వాత మనం ఏ విధంగా మనం విశ్వాసంగా ఉంటూ వచ్చామో, ఏ విధంగా మనం మొదటిగా వచ్చామో, ఏ విధంగా మనము ఆ యొక్క క్రియను జరుగుతూ వచ్చామో, దేవుడి యొక్క పని అంటే, దేవుడి యొక్క మందిరానికి వెళ్ళటం అంటే ఎంత విశ్వాసం ఉంటూ వచ్చామో అవి మనం కోల్పోకూడదు. 4వ మాటగా మొదటి క్రియ మళ్ళీ ఉండాలి. మొదటి క్రియ లేకపోతే మనం ఆ యొక్క నివాసస్థలంలో మనము చేరలేము. అందుకని దేవుడు మనల్ని యాశ పొడిగిస్తూ వచ్చాడు. అందుకని దేవుడి సొంతం ఉండనిచ్చాడు. నువ్వు మారుమనసు పొందలేదమ్మా, ఇంకా మారుమనసు పొందు. నువ్వు మందిరంలో మొదటి వాడిగా ఉండాలి. నువ్వు మొదటి విశ్వాసం ఉండాలి. అవి కోల్పోయేవి కావాలా? మొదటి క్రియ లేదు, అందువల్ల అవి కోల్పోయేవి కావాలా? అవి కోల్పోయితే నువ్వు మరణిస్తే నువ్వు నరకానికి పోతావు ఉద్దేశిస్తే నా ప్రేమామయుడు ఈ సంవత్సరము నన్ను ఉండనిచ్చాడు. మృతుడి కాక మనకు ఆయుష్ పొడిగిస్తూ వచ్చాడు. దేనికోసం తెలుసా? నీ ఇష్టానుసారం తిరగడానికి కాదు, నువ్వు గద్దెడానికి కాదు. కానీ మందిరంలో మొదటి క్రియలు ఉండాలి, మొదటి విశ్వాసం ఉండాలి, మొదటి ఏమన్నా మొదటి వాడిగా ఉండాలన్నమాట. మందిరం వస్తున్నాము, నిజంగా మందిరం అయిపోయిన తర్వాత ఎక్కడ గంట కూర్చొని మనం టైం అంతా వేస్ట్ చేస్తాం. కానీ మందిరంలో ఒక గంట కూర్చోడానికి ఎంత బాధపడతామో అది మీరు జ్ఞాపకం చేసుకోండి. 5వ మటుగా చూడండి. 5వ మటుగా ప్రకటన 2:4 చూడండి. ప్రకటన 2:4 చూడండి. ప్రకటన 2:4 ఆయనను చాలు. ఆయనను మొదటిలో ఉన్నటువంటి ప్రేమ వదిలేం.
మొదట్లో ఎంతో ప్రేమగా ఉన్నాము దేవుడి పట్ల, మొదట్లో ఎంతో ఆప్యాయతగా ఉంటూ వచ్చాము. కానీ ఇప్పుడు ప్రేమ లేదు, ఇప్పుడు ప్రేమ లేదు, కోల్పోయాము. ఈ విధంగా ప్రేమ కోల్పోయావు. అందుకనే నువ్వు దేవుడి యొక్క అతిథి గృహంలో దగ్గరికి వచ్చావు. కానీ ఇప్పుడు ఏంటంట, మొదటి ప్రేమ విడిచిపెట్టావు. మొదటి ఆత్మీయత లేదు. ఇప్పుడు మొదటి ప్రేమను కోల్పోతూ వచ్చాం. ఏ విధంగా నువ్వు దేవుడి గృహంలోకి వెళ్తావు? ప్రేమ లేదు. కనీసం ఇప్పుడు మన బంధువులకు మన ఇంటికి చుట్టాలు వస్తుంటే అంతకుముందు ఎండాకాల సమయంలో ఎంత ప్రేమ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేటువంటి ప్రేమ, ఎంత ప్రేమ చూసేవాళ్ళమే. కానీ ఇప్పుడు అలాంటి ప్రేమలు లేవు. ఇప్పుడు ఒక రోజు ఉంటాను కూడా వాళ్ళు చెప్పి రావాలి, నేను వస్తున్నాను అని. అప్పుడు వాళ్ళు అన్నం వండుతారు. ఇంకా అది కూడా మహా అయితే ఒక రోజు ఒక పూట. పాత దినాలు అయితే అంతకుముందు అయితే నిజంగా బంధువులు వస్తే వారాలు ఉండేవాళ్ళు. ఆ ప్రేమ లేదు ఇప్పుడు. కనీసం అన్నం వండి పెట్టే ప్రేమ లేదన్నమాట మన బంధువులకి. ఎక్కడ ఏ కార్యంలో వెళ్ళిపోయామే. కానీ ఇప్పుడు వెళ్ళడానికి లేదు. మన కుటుంబము మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, ఇంకంతే. ఇంకా పక్కన విడిపోయినా పర్లేదు మనకి. కానీ మనం చివరిలో మనం నిజంగా మొదటి ప్రేమను కోల్పోయాం. ఏ విధంగా మొదటి నీళ్ళు ఎంత ప్రేమ ఉంది, దేవుడి పట్ల ఏ విధంగా మనం ప్రేమిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు ప్రేమ లేదు, ప్రేమ కోల్పోయావు. ఆ విధంగా ప్రేమ కోల్పోతే నువ్వు ఆయన యొక్క నివాసంలో మనం అతిథిగా ఏ విధంగా ఉంటావు. అందుకనే మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు కాబట్టి మళ్ళీ నిన్ను ఈ సంవత్సరం దేవుడు నిన్ను గొడవనిచ్చాడు. ఆ నివాసంలో దగ్గరగా అవడానికి ఆయుష్ని పొడిగిస్తూ వచ్చాడు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. 5వ మాటగా మొదటి ప్రేమ కోల్పోయాము, మొదటి క్రియ కోల్పోయాము, మొదటి వాడిగా కోల్పోయాము, విశ్వాసం కోల్పోయాము. ఇంకా మనం ఆ యొక్క దేవుడి యొక్క గృహంలో అతిథిగా మనం ఏ విధంగా ఉంటాము మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ బల్లో చేయకముందు ప్రభా నిజమే తండ్రి, మొదట్లో వాడుగానే అప్పుడు ఉండేవాడిని ప్రభా, ఇప్పుడు లేకుండా పోయాను. మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయినయ్యా నేను, మొదట్లో ఉన్నటువంటి క్రియ కోల్పోయాను ప్రభా, మొదట్లో ఉన్నటువంటి ఆత్మీయత కోల్పోయాను. మొదట్లో నేను ఎంత ఉత్సాహంగా దేవుడి పని అంటే ఎక్కడైతే అక్కడికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని ప్రభా. ఇప్పుడు లేదు, కోల్పోయింది ప్రభా. నీ జీవితాన్ని పరీక్షించుకొని బలవనం చేయాలి. ఒకవేళ నిజంగా నువ్వు ప్రేమను కోల్పోతే, నువ్వు విశ్వాసం కోల్పోతే, నువ్వు మొదటి వాడిగా కోల్పోతే ఈరోజు నుంచే నువ్వు సరి చేసుకొని బలవనం చేయాలన్నమాట. నువ్వు సరి చేసుకోకుండా బలవనం చేయితే ఆత్మీయంగా మనం చాలా దెబ్బతింటాము. అది మనకు అర్థం కాదు. ఆ యొక్క రాచపుణ్యం చూసారా, రాచపుణ్యం ఏదంట లోన్ ఏమించిందండి, అది లోన్ పంపిస్తామంట. అలా ఆత్మీయంగా మనం పాడైపోతాం. నా జీవితంలో నిజంగా ఎంత ఆత్మీయత కోల్పోతూ వచ్చాను. దేవుడు నిజంగా నేను చేసిన పనులకి, నేను చేసిన తప్పులకి నిజమే నన్ను దేవుడు ఉండాల్సి ఉన్నాడు. ఆ విధంగా లేకపోతే నేను ఈరోజు మీ మధ్య ఉన్నాను కాదు. దేవుని ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత తెలిసి కూడా ఘోరాతి పాపం చేస్తూ వచ్చాను. 20 సంవత్సరాలు దేవుడు నన్ను చూశాడు పక్కన దిక్కాడు. ఆ విధంగా దేవుడు నన్ను చేయకపోతే నేను నా జీవితం సరిస్తున్నాను కాదు. అందువల్ల మీరు జ్ఞాపకం చేసుకోండి, బల్లో మనం చేసేటప్పుడు మనం పట్టించుకోవాలన్నమాట. ప్రభా నిజంగా నేను ఈ మధ్యలో మొదటి వాడిగా ఉండాల్సిన ప్రభా కోల్పోయాను. ప్రభా మొదట్లో ఉన్నటువంటి ప్రేమను కోల్పోయాను, మొదట్లో ఉన్నటువంటి ఆత్మీయత కోల్పోయాను, మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయాను, మొదట్లో ఉన్నటువంటి క్రియ కోల్పోయాను. ప్రభా మనం పరీక్షించుకొని మళ్ళీ మనం చేయాలన్నమాట. ఆరోగ్యం చూడండి మత్తయి సువార్త 5:24 చూడండి. 5:24 మత్తయి సువార్త 5వ అధ్యాయం 24. అక్కడ బలిపీఠమును ఎదుటనే
ఈ అర్పణను విడిచిపెట్టి ఆ. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం నీ సహోదరుడితో సమాధానం పడాలి. నువ్వు రక్షించబడిన తర్వాత, మార్గదర్శి పొందిన తర్వాత, బల్లో చేసిన తర్వాత అసమాధానముగా ఉంటే మనం చాలా దెబ్బతింటాము. ఏం చేయాలండి? ఇప్పుడు సమాధానం పడాలి. ఎవరైతే నీకు మరి అసమాధానం ఉంటూ వస్తున్నారో వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలంటే మనం ముందుని వెళ్ళి, బల్లో చేయక ముందుని వెళ్ళి వాళ్ళతో సమాధానం పడు. సమాధానం పడకుండా బల్ల మనం చేయడానికి లేదు. ఇప్పుడు మన సంఘానికి సమాధానం ఉందా? మన సంఘానికి సమాధానం ఉందా? మన సంఘానికే సమాధానం లేకపోతే మరికెందుకు గురించి సమాధానం? ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ వాక్యం మత్తయి సువార్త 5:24. అక్కడ బలిపీఠము ఎదుటనే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణలను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ అర్పణలు నువ్వు తెచ్చినటువంటి మందిరానికి తెచ్చినటువంటి కానుకలు, నీ మందిరానికి ఏమైతే నువ్వు అర్పణలు ఇచ్చావో అవి ముందు విడిచిపెట్టు. ముందు విడిచిపెట్టి నీ సహోదరుడితో సమాధానం పడి ముందు. ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా ఉంటే నీ అర్పణ నాకు అవసరం లేదు. ముందు సమాధానం పడు. సమాధానం పడిన తర్వాత నీ అర్పణలు దేవుడికి మనకి ఇవ్వాలి. మన నువ్వు సమాధానం పడకుండా నీ అర్పణలు దేవుడికి తీసుకోవచ్చు. ముందు మన సహోదరులు సమాధానం పడాలి. ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు వారు, ఇంటి పక్కన వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు, అత్తమామలు, ఇంకెవరైతే మనకు అసమాధానం ఉంటూ వచ్చారో తక్షణమే వాళ్ళ చేయక ముందు, నీ అర్పణ తీసుకురాక ముందు మన ముందు ఏం చేయాలంటే వాళ్ళని సమాధానం పడాలన్నమాట. సమాధానం పడకుండా నువ్వు బల్ల చేయిస్తే ఆత్మానుసారంగా మనం దెబ్బతింటాము, చనిపోతాము. ఎందుకు అంత బాధ మనకి తెలిసి కూడా ఎందుకు? అందువల్ల ఎవరైతే ఉన్నారో, ఏ సంఘస్థులు మనం అసమాధానం ఉంటూ వచ్చామో, ఏ సంఘాలతో మనం ఉంటూ వచ్చామో తక్షణమే ఈరోజే సమాధానం పడి వాళ్ళని పలకరించి ఏం చేయాలంటే మనం ఇప్పుడు అర్పణలు ఎదుగుతారంట. అప్పుడు దేవుడికి మన అర్పణ. సమాధానం పడకుండా అర్పణలు తీసుకొస్తే అవి చల్లవు. అందువల్ల మొట్టమొదటి ఏంటంటే సమాధానం పడాలి. చివరిగా చూడండి హెబ్రీ రాసిన పత్రిక 6:12 చూడండి. హెబ్రీ 6:12. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనుచు వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు చేసిన ఆసక్తి, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని చాలు. ఏంటంట? ఇదివరకు కనిపించిన ఆసక్తి, దేవుడి పట్ల ఎంత ఆసక్తి ఉండే వాళ్ళమే, ఎంత చక్కగా ఉండేవాళ్ళమే, ఎంత భయంతో, ఎంత భక్తితో ఉండేవాళ్ళమే. కానీ అవన్నీ మనం కోల్పోతూ వచ్చాయి. ఏ విధంగా మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి లేకపోతే దేవుడి వద్దకి, దేవుడి ఆ యొక్క పరలోక నివాసానికి మనం చేరుకెళ్ళాము. అయితే ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలో, ఆ యొక్క పరలోక నివాసంలో మనకి చేరాలంటే ఇప్పుడు ఏమవసరం అంటే మనకి ఏమవసరము? మొదటి వాడే ఉండాలి. రెండోది కదంట విశ్వాసంగా ఉండాలి. మొదటి విశ్వాసంగా ఉండాలి. తర్వాత మూడోది మొదటి ప్రేమ ఉండాలి, మొదటి క్రియ ఉండాలి, తర్వాత మొదటి ఆసక్తి ఉండాలి, సమాధానం ఉండాలన్నమాట. ఇవన్నీ లేకుండా, సమాధానం లేకుండా
ఆసక్తి లేకుండా, క్రియ లేకుండా, విశ్వాసం లేకుండా, మొదలువాడిగా లేకపోతే నువ్వు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నివాసస్థలానికి నువ్వు అతిథిగా నువ్వు చేరలేవు. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు అనుకుంటున్నావు కాబోళ్ళు నేను చక్కగా ఆరాధిస్తున్నాను, చక్కగా మందిరానికి వస్తున్నాను, చక్కగా కూర్చుంటున్నాను, వాళ్ళు చెప్పింది విన్నాను, వెళ్ళిపోతున్నాను, సరిపోయింది అనుకున్నావు కాబోళ్ళు. కానీ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే, ఆ నివాసంలో మనమే అతిథిగా ఉండాలంటే ఈ యొక్క 7 అనుభవాలు మనకు అవసరము. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ మొదటి విశ్వాసం కోల్పోతే, మొదటి క్రియ కోల్పోతే, మొదటి ప్రేమ కోల్పోతే, మొదటి సమాధానం కోల్పోతే, ఈరోజే ఈ బల్ల దగ్గరే దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ అడిగి బల్ల మనం చేయాలి. చివరిగా చూడండి, చివరిగా ప్రకటన గ్రంథం 1 తిమోతి 5:4 చూడండి. 1 తిమోతి 5:4. అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచు. మొదటి భక్తి పోయింది, చాలు. మొదటి భక్తి లేదు. చక్కగా మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో, ఎప్పుడైతే అలాంటి వర్తమానం విన్నావో, ఆ యొక్క వర్తమానంలో ఉంటూ భయంతో ఏ విధంగా మొట్టమొదటిగా ఆ భయంతో నువ్వు దేవుని ఆరాధిస్తూ వచ్చావో, ఆ భయంతో నువ్వు ఏ విధంగా నువ్వు బల్ల చేస్తూ వచ్చావో, అలాంటి భక్తి ఇప్పుడు లేదు. ఏదో అలవాటైపోయింది. ఇప్పుడు అలవాటైపోయింది. రావడము, కూర్చోవడము, ఏదో ఆరాధించడము, బల్ల తీసుకోవడం, వెళ్ళిపోవడం. అదేమైందంట? మొదటి భక్తి లేదు. మొదటి భక్తి కోల్పోయావు మనం. నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత ఏ విధంగా అయితే మొదటి భక్తి ఎలాగుందో అలాగనే అంతము వరకు, దేవుడి చిత్త వరకు ఆ భక్తి కనబరచాలి. కొంచెం కూడా మనం విశ్వాసం కోల్పోకూడదు. ఒకవేళ మొదటి భక్తి లేకపోతే ఈరోజే నీ జీవితాన్ని సరి చేసుకొని, ప్రభువా నిజమే ప్రభువా, నేను మొదటగా ఉండలేకపోతున్నానయ్యా, ఉండలేకపోతున్నాను ప్రభువా అనేసి దేవుడి ఎదుటే క్షమాపణ అడిగి బల్ల మనం చేయండి. అయితే ఇప్పుడు ఆ నివాస స్థలంలో మనం అతిథిగా ఉండాలంటే ఇవి మనం కోల్పోయేవి కావాలా, అందువల్లే దేవుడు ఈ సంవత్సరం నేను ఉండనిచ్చాడు. అంతమంది కాకుండా నీకు ఆయుష్ పెరిగిస్తూ వచ్చాడు. దానికోసమే నీ ఇష్టమైన జీవితంలో జీవించడానికి, నువ్వు ఎక్కడికో వెళ్ళడానికి, ఎడవ పాఠానికి కాదు, కానీ ఆ జీవితాన్ని సరిచేసుకొని ఆయన నివాసంలో మనం అతిథిగా ఉండాలనుకో. దానికోసమే ఆయన నిన్ను ఈ మందిరంలో నేను కూర్చోబెట్టింది. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను దేవుడు ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతూ వస్తున్నాను. అదేవిధంగానే చూడండి, అదేవిధంగానే 1 తిమోతి లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 10-14 చూడండి. 2:11-14 లూకా సువార్త 2:13-14. వెంటనే పరలోక సైన్యము, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయందు భూమి మీద మనుషులకు సమాధానమును శుభమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు, సమాధానము కలిగి ఉన్నాడు. అదేవిధంగా చూడండి, అదేవిధంగా ప్రకటన 2వ అధ్యాయం 10. ప్రకటన 2వ అధ్యాయం 10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును.
మరణం వరకు నమ్మకం ఉండండి. నేను నీకు జీవ కిరీటం ఇచ్చిన ఏమనంట? సాతాను ఏం చేస్తుందంట? గుళ్ళైపోతుంది. మళ్ళీ వాక్యం, ఇదిగో మీరు శోధింపబడినట్లు చెరలో వేయింపబడుచున్నాడు. 10 దినముల శ్రమ వచ్చింది. మరణం వరకు నమ్మకం అనండి. మరణం వరకు నమ్మకం అనండి. ఎప్పటి వరకు అంట? మరణం వరకు. నువ్వు విశ్వాసం కోల్పోవద్దు, మొదటి ఆసక్తి కోల్పోవద్దు, మొదటి ప్రేమ కోల్పోవద్దు, మొదటి సమాధానం కోల్పోవద్దు, మొదటి ఉత్సాహం కోల్పోవద్దు, మొదటి భక్తి కోల్పోవద్దు. అంతము వరకు శ్రద్ధ కలిగి ఉండండి. అంతము వరకు విశ్వాసం కోల్పోకుండా ఉండండి. ఆ విధంగా ఉంటే నిజంగా పరలోక రాజ్యంలో నివాసంలో అద్దెగా ఉంటాం. వాళ్ళ బుద్ధిని కనికలు చూడండి. చివరి వరకు బాగానే ఉన్నారు. చివరిలో చూడండి, ప్రభు యొక్క వచ్చేంత వరకు కూడా, దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బాగానే ఉన్నారు. కానీ ఆయన దగ్గరికి వచ్చి దోటీసిన తర్వాత వాళ్ళు ఏం చేయారంట? నిలబోతూ వచ్చారు. బయట ఉన్నారు. బయట ఉండి ఎంత బాధపడుతూ వస్తున్నారో అది మీకు ఇంకా నేను తెలియపరచలేదు. వాళ్ళు బయట ఉండి ఎన్ని శ్రమల పొందుతూ వస్తున్నారు అది మీకు నేను ఇంకా తెలియపరచలేదు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. చివరిగా చూడండి, చివరిగా హగ్గయి 2:19 చూడండి. హగ్గయి 2:19. హగ్గయి 2:19. కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. ఇది మొదలుకొని ఏదంట? మీరు మొదటి ప్రేమ ఉండాలి, మొదటి సమాధానం ఉండాలి, మొదటి క్రియ ఉండాలి, మొదటి ప్రేమ ఉండాలి. ఈ విధంగా ఉంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ విధంగా ఉంటే నిజంగా పరలోక రాజ్యంలో, ఆ పరలోక రాజ్య నివాసస్థలంలో మనం ఏమంటామంట? మనం ఉండగలుగుతాం, అతిథిగా ఉంటాము. అదే దేవుడి యొక్క కోరిక. మీరు నా దగ్గర ఉండాలని, మీరు నా యొక్క నివాసస్థలంలో మీరు అతిథిగా ఉండాలని నా కోరిక. అయితే ఆ కోరికను నెరవేర్చాలంటే మీరు ఏం చేసామంట? మనం మొదటి ప్రేమ, మొదటి వాడిగా ఉండాలి, మొదటి సమాధానంగా ఉండాలి, మొదటి భక్తి ఉండాలి, మొదటి ఆసక్తి ఉండాలి, మొదటి ప్రేమ ఉండాలి. ఏ విధంగా ఉంటే ఆయన నివాసంలో కూడా అతిథిగా ఉంటాము. ఒకవేళ లేకపోతే మనం పరీక్షించుకొని బల్ల వచ్చేయాలన్నమాట. మీరు జ్ఞాపకం చేసుకోండి. బల్ల వచ్చేయక ముందు, ప్రభా ఎందుకు ప్రభా నన్ను ఈ సంవత్సరం ఉండనిచ్చావు? నిజంగా తండ్రి ప్రభా నువ్వు నన్ను ఈ సంవత్సరం ఉండనిచ్చింది ఎన్ని తెలుసుకోవడానికి కావాలా? ఒకవేళ తెలియకుండా నువ్వు మరణిస్తే నువ్వు నరకానికి వెళ్తాను ఉద్దేశంతో నా ప్రేమమైన నేను ప్రేమించి ఆ పరలోక రాజ్య నివాసస్థలంలో నేను అతిథిగా ఉంచాలనే కోరికతోనే నువ్వు ఏ విధంగా మొదట్లో ఉన్నావో ఆ మొదట్లో ఉన్నటువంటి ప్రేమ నువ్వు నాకు కనపరచమ్మా, కనపరచు. నువ్వు మొదట్లో నువ్వు ఏ విధంగా ఉంటావు వచ్చావో ఆ విధంగా ఉండమ్మా అనేసి నేను ఈ భూమి మీద నిన్ను నిలబెట్టాడు. అందువల్ల ఈ మధ్యకాల సమయంలో మనం పరీక్షించుకొని మన యొక్క ఆత్మ సరి చేసుకొని సరిదిద్దుకొని వల్ల మనము చేయదు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఆశించిన వాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన ప్రభాని పాదాల పదం ప్రభా ఈ చెరుకు ఫలం గ్రామాలకు జ్ఞాపకం దేవా
ఉదయకాలము తండ్రి ఈ యొక్క మందిరంలో పాటలందు ప్రభు నీ మహిమ తెచ్చారు ప్రభా. ఆరాధవర్తమంలో తండ్రి బుద్ధి లేని కలిగి ప్రభు మీరు చూపిస్తూ వచ్చారు ప్రభు. వాడు 7 బుద్ధులు కలిగి అలాంటి బుద్ధులు ఉన్నటువంటి మమ్మల్ని కూడా తండ్రి ప్రభు మా బుద్ధులు మార్చి నీ పరలోక రాజ్యంలో ప్రభు చేసుకుని అదేవిధంగా తండ్రి ప్రభా ఈ యొక్క బలవర్తం వల్ల తండ్రి నీ బల్ల చేయకముందు ప్రభా మేము భక్షించుకొని ఓ దేవా ప్రభా మరి మొదటి ప్రభా విశ్వాసం ప్రభా కోల్పోతూ వచ్చాను దేవా. నీ యొక్క మందిరంలో మొదటి వాడిగా ఉండాల్సిన ప్రభా మొదటి వాడిగా లేకుండా ఉన్నావు తండ్రి. మొదటి ప్రేమ లేదు, మొదటి క్రియ లేదు, మొదటి సమాధానం లేదు, మొదటి భక్తి లేదు, మొదటి విశ్వాసం లేదు, మొదటి ఆసక్తి లేదు ప్రభా. కోల్పోతూ వచ్చాం ప్రభా. దేవా ఈ విధంగా కోల్పోయి ప్రభు నేను మరణిస్తే, దేవా ఎన్ని కోల్పోయి ప్రభు నేను చనిపోతే తండ్రి నీ పరలోక రాజ్యంలో నేను చేరను ప్రభా. తండ్రి నీ వద్దకు నేను రాలేను ప్రభువా. అందుకే తండ్రి ప్రభు నన్ను ప్రేమించి దేవా ఈ సంవత్సరం నన్ను ఉండనిచ్చి దేవా ఈ 10 సంవత్సరాలు ఆయుష్ నన్ను పొడిగించి దేవా నా యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని ఉండటానికి ప్రభా నన్ను ఈ విధంగా నన్ను మార్చేవు ప్రభా. నిజమే తండ్రి దేవా ఈ మధ్య నాతో మాట్లాడతారు ప్రభా. నిజమే ప్రభా నేను మొదటగా ఉన్నటువంటి ప్రేమ లేదు, మొదటి భక్తి లేదు, కానీ ప్రభా నేను తెలుసుకున్నానయ్యా నిజమే ప్రభా. మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి పోయింది తండ్రి, మొదట్లో ఉన్నటువంటి తని ప్రభా క్రియ లేదు ప్రభా. ప్రభా నన్ను క్షమించయ్యా. ఈ విధంగా తండ్రి సమాధానం కలిగి తండ్రి ప్రభా ఎవరి దగ్గర నేను అసమాధానం అంటూ వచ్చానో దేవా ఇరుగు పొరుగు వారితో తండ్రి ప్రభా నా స్నేహితులతో, నా బంధువులతో, నా కుటుంబీకులతో, ప్రభా నా సంఘాలతో ఎవరైతే ప్రభా నేను సమాధానం లేకుంటూ వచ్చి ప్రభా నీ బల్ల చేస్తున్నానో ప్రభా నన్ను క్షమించయ్యా. నన్ను క్షమించు ప్రభా. సమాధానం కలిగి ఉండి ప్రభా నీ బల్ల చేసే భాగ్యం నాకు దయచేయ్యా. దేవా యేసురాజా మీరే జ్ఞాపం చేసుకోండి ప్రభా. సంఘంలో తండ్రి ప్రభా మీ అందరూ దేవా మొదటి వాడుగా ఉండి దేవా నీ యొక్క పనిని ప్రభా మేము సమయానికి అన్ని చేయడానికి మాకు సహాయం చేయ. మీరే తోడి మాకు సహాయం చేయ ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి వాక్యాన్ని మీరు దీవించి ఆశించండి. గొప్ప దేవుడితో ప్రభావ మీరు మా మధ్య మా కుటుంబం మధ్య పుణ్యనికి వందమ స్తోత్రం చేయించుకుంటాం. చిన్న ప్రార్థన మీరు ఆలోచించమని యేసుక్రీస్తు వాడుచున్నాం తండ్రి. ప్రేమ నమ్మకమైన పరలోకమైన తండ్రి ప్రభా ఈ మధ్యన సమ్మితండి ప్రభా ఈ యొక్క మీ శరీరం తండ్రి దేవా నీ మహిమగలటువంటి శరీరాన్ని ప్రభా మేము తీసుకొచ్చిన మా జీవితాన్ని సరి చేసుకొని దేవా ఈ యొక్క శరీరం అనే వ్యక్తిని ప్రభావం మేము జ్ఞాపకం చేసుకొని దేవా దీంట్లో ప్రభావ చిన్న మొక్కగా తీసుకొని ప్రభావం జ్ఞాపకం చేసుకొని మా జీవితాన్ని సరి చేసుకొని ముందుకు పోవడానికి మీరు మాకు సహాయం చేయమని చేసిన వచ్చినాం తండ్రి. అదేవిధంగానే మీ అమలైనటువంటి హస్తం పైకి చూస్తే మరి మీ వద్దకి దేవుడికి తిరిగి రాబోతుంది. మరి చిన్న మొక్క మాత్రమే మీరు తీసుకోండి. మీ చేయి చూపించడికైతే మీ వద్దకు బలం వస్తుంది.
మీ కుడి హస్తాన్ని పై చూపించండి. మీ వద్దకి ప్రభు బలం వస్తుంది. చిన్న ముక్క మాత్రం మీరు తీసుకోండి. అదేవిధంగానే ఈ యొక్క ద్రాక్షరసంలో యేసు యొక్క రక్తం, దీన్ని జ్ఞాపం చేసుకోండి. దీంట్లో వచ్చిన చుక్క మాత్రమే తీసుకోండి. మీదకి ప్రభు యొక్క రక్తం వస్తుంది. చిన్న చుక్క మాత్రం మీరు తీసుకోండి. మీ కుడి హస్తం పైకి ముట్టండి. అదేవిధంగానే మీ యొక్క అస్త్రం పైకి ప్రభు యొక్క రక్తం ఎందుకు వస్తుంది. ఆ యొక్క చెంచు మాత్రం పెట్టి తీసుకోండి.
ప్రేమ నమ్మకమైన పరలోకపు మా తండ్రి, ప్రభా నీ పాదాలకు వందనములు స్తోత్రములు చేయించుకుంటున్నాను దేవా. యేసురాజా ధర్మనయ్య ప్రభా ఉదయకాలము తండ్రి, మరి పాటలు ఎందు ఆరాధనతమానము బలవర్తమానం తండ్రి ప్రభు మీరు ఎంతగానో సహాయపడుతున్న దాన్ని స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా యొక్క చెరుకుంపాలెం ముట్టు దవా ఈ ఊళ్ళో ఉన్నటువంటి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దవా సంఘంలో కొంత ప్రభా అసమాధానం ఉంటూ వస్తుంది తండ్రి. ఈరోజు తండ్రి ప్రభు మీరు బయలుపెట్టినటువంటి వాక్యం ద్వారా తండ్రి ప్రభా సమాధానం పడి మేము కలిగి ఉండడానికి మా యొక్క సంఘాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో తండ్రి ప్రభా ఇంకెవరైతే తండ్రి ప్రభా ఆగిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళని పేరు మీరు జ్ఞాపకం చేసుకొని దేవ సంఘానికి ప్రభావం మీరు తీసుకురావడానికి మీరు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి సంఘాల తండ్రి ప్రభావ ఎవరైతే ప్రభావం మరి యొక్క వృద్ధాప్యులు ఉంటూ వస్తున్నారో దేవ వాళ్ళ యొక్క బలహీనతలు బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ప్రభావ దేవ చివరి వరకు అంతవరకు తండ్రి ప్రభావ నమ్మకంగా దేవ ఉండి దేవ మొదటి నుండి ఆసక్తి కలిగి ఉండడానికి మీరు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. దేవని విశ్వాసం కోల్పోకుండా మీరు సహాయం చేయండి. ఇంకా ఎవరైతే తండ్రి ప్రభావ అనారోగ్యంగా బాధపడుతున్నారో దేవ షుగర్ వల్ల బీపీల వల్ల ప్రభావ అదేవిధంగా మోకాళ్ళ నొప్పుల వల్ల దేవ కాళ్ళ నొప్పుల వల్ల చేతుల నొప్పి వల్ల తండ్రి ఇంకా అనేకమైన బాధల్లో ఉన్నారు దేవ. ఎంతోమంది ప్రభావ ఇంకా తండ్రి ప్రభావ మరి ఇంకా వేరే వేరే జబ్బులతో బాధపడుతున్నారో అందరి పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా తండ్రి దేవ ఈ యొక్క సంఘంలో ఎవరైతే ప్రభావ కుటుంబం మధ్య అసమాధానం ఉంటూ వస్తున్నారో తండ్రి ప్రభావానికి సమాధానం కలగడానికి మీరు సహాయం చేయండి తండ్రి ప్రభావ. భార్య పిల్లల మధ్య సమాధానము, భార్య భర్తల మధ్య సమాధానము తండ్రి ప్రభావ, అత్తకోళ్ళ మీద సమాధానము తండ్రి ప్రభావ, సంఘాల సమాధానము దేవ ఈ సంఘాలు కలుగుకుంటూ సహాయం చేయ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభావ మేము ఎంత ప్రాగులాడినా దేవ, మేము ఎంత ఆతృత ఉన్నా దేవ ఈ భూమి మీద ప్రభావ ఏమి మేము తీసుకెళ్ళలేము తండ్రి. ఎక్కడ మా ప్రాణం పోయితే మాకే తెలియదు తండ్రి. ఎంత ధనం ఉన్నా ఎంత ఉన్నా కూడా తండ్రి ప్రభావ మమ్మల్ని రక్షించలేవు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. ఈ సంఘంలో ఉన్నటువంటి తండ్రి ప్రభా సీని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఇంకా దేవ ఎటువంటి దేవ శిక్షిస్తూ ఉన్నారు తండ్రి, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బలముగా తండ్రి మీరు సంఘంలో వాడబడతానికి మీరు సహాయం చేయండి దేవా. ఆ సంఘం వాళ్ళు ఎటు చేసేది ఈ సంఘం అటు చేసేది కాకుండా తండ్రి మనసులో ప్రభా మా యొక్క అసమాధానం లేకుండా దేవ కలిగి లేకుండా ప్రభా ఈ యొక్క బలదలని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమాధానం కలడానికి మీరు సహాయం చేయండి. సమాధానంగా తండ్రి ప్రభా నీ మందిరము కట్టుబడి విషయంలో మా సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి. నా జీవితంలో తండ్రి నేను కూడా తండ్రి సొంతగా మందిరం కట్టాను దేవా ప్రభా. సొంతగా మందిరం కట్టాను తండ్రి, చక్కగా అద్భుతంగా కట్టాను. కానీ ప్రభా అక్కడ నేను లేక మందిరం కట్టిన తర్వాత తండ్రి ప్రభా నేను అక్కడ కనీసం తండ్రి ప్రభా యొక్క సంఘంలో కనీసం నేను 2 రోజులు కూడా లేకపోయాను తండ్రి దేవా. నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. 3 లక్షలు పెట్టి తండ్రి ప్రభా మందిరం కట్టించుకున్నాను దేవా. మందిరం లేకుండా చేసేవు తండ్రి దేవా. నీ చిత్తం ఏముందో దేవా నా యొక్క తలంపులో అది నా సొంత మందిరము, ఆ మందిరంలో నేను ఉండాలి, నేనే నడుపుకోవాలనుకున్నాను ప్రభా. అలాంటి తంత్రాలతో ఉంటూ వచ్చాను కానీ ప్రభా అక్కడ నుండి నన్ను పూర్తిగా ప్రభా తీసి పడేసావు. నిజమే ప్రభా, నా కొద్దిగా ప్రభా మందిర విషయంలో ప్రభా మీ పట్ల నేను ఎంతగానో మోసం చేస్తూ వచ్చాను దేవా. మందులు కట్టుకొని దేవా వినకుండా సీఎం మందులు తరపున పరిచయం జరిపించుకుంటూ దేవా మధ్యలో తరపున వాళ్ళు ఆగిపోవని చెప్పి దేవా మందిరం మొత్తం నేను నడుపుకోవాలని ప్లాన్ చేసుకున్నాను తండ్రి ప్రభా. నిజంగా తండ్రి ఈ మన దగ్గర నేను ఒప్పుకున్నాను తండ్రి ప్రభా. చివరికి తండ్రి మందిరం మొత్తం కోల్పోయాను దేవ. మందిరం మొత్తం తండ్రి ప్రభా నీ బిడ్డలకే ప్రభు ఇచ్చేసి నేను ఇచ్చాను తండ్రి. అయినప్పుడు మరి తండ్రి యముడివైన ప్రేమతో యముడివైన తండ్రి ప్రభా కృపతో తండ్రి మళ్ళీ తండ్రి వేసుకున్నారు తండ్రి ప్రభా. నాకు సంఘ పరిచయం విరామని స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. అలాంటి దుర్బుద్ధులు లేకుండా తండ్రి
నాకు మంచి బుద్ధి ఇచ్చి మీ దాబడి స్తోత్రాలు చేర్చుకుంటున్నాను. ఇప్పుడు తండ్రి వినుకొండ ఉన్నటువంటి సంఘము ఎంతో బలంగా వాడబడుతుంది తండ్రి. దేవా నీ బిడ్డలు ఎంత పరిచయం చేస్తున్నారు తండ్రి. అలా దేవా మా తలుపులు వేరు, మీ తలుపులు వేరు తండ్రి. దేవా ఈ విధంగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ యొక్క తిరుగుబాటు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎంత భాగం కలిగి ఉంది తండ్రి. దేవా ప్రస్తుతానికి తండ్రి స్థానం కొన్నారు. దేవా సమాధానంగా తండ్రి ప్రేమతో కలిగి ఐక్యత కలిగి దేవా ఏమన్నా కట్టడానికి మీరు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. దేవా మా యొక్క చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు లేకుండా ప్రభా నీకు మహిమార్థంగా తండ్రి ప్రభా సంఘాన్ని కట్టడానికి ప్రభావ మీరు మాకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంఘ పట్ల మీ చూపినటువంటి ప్రేమ ఎంత గొప్ప తండ్రి. దేవా మీరు ప్రేమమైనవి. ఈ విధంగా తండ్రి ఈ యొక్క చిన్న మందిని మీరు జ్ఞాపకం చేసుకొని సంఘం పట్ల తండ్రి ప్రభా మీరు దేవా ప్రేమ కలిగి ఉండడానికి మాకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను దేవా. వేసుకొని ప్రభా మందిని ఆధారం చేసుకొని నీ పరిచయం నడుస్తుంది. అదేవిధంగా తండ్రి దగ్గర ఉండమంటే తండ్రి ప్రభా మరి కాలంలో ఉండమంటే మందిని బట్టి నీ స్తోత్రాలు. ఈ విధంగా తండ్రి కొంతకాలం దాంట్లో జీవిస్తూ వచ్చాం, కొంతకాలం దాంట్లో ఆరాధిస్తూ వచ్చాం. కానీ ప్రభా ఇప్పుడు మేము సొంతగా ఇక్కడ పెట్టాలని దేవా సొంతగా తండ్రి ప్రభా ఇక్కడ చేసుకోవాలని మా ఆలోచన. కానీ ప్రభా ఈ ఆలోచన తండ్రి ప్రభా అంతం వచ్చిన దాంట్లో మేము ప్రేమ కలిగి సమాధానం కలిగి ఐక్యత కలిగి ఈ మందిరంలో ప్రభు కట్టుకు మాకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. ఒకవేళ తండ్రి తెలిసి తెలియక మేమన్నా ఎవరి దగ్గర ప్రభావ మేము చెడుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించి ప్రభావ పనులు చేయించబాకి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిజమే దేవా మీలో ఉన్నటువంటి లోతు విషయం నాకు తెలియదు దేవా. ఎంత అనుభూతి కూడా ప్రభావ సాతాను యొక్క శోధన పడిపోతారు తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాను దేవా. అంత దావీదు మహారాజే తన ప్రభావ సాతానే కోల చిక్కున్నాడు ఒక టైంలో. ప్రభావ ఇది జ్ఞాపకం చేసుకొని దేవా ఈ చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధంగా ప్రభావ నీ మధ్యన కట్టాలి దేవా. సమాధానంగా ప్రభు నీ మధ్యన కట్టాలి. ఆసక్తిగా ప్రభు నీ మధ్యన కట్టాలి. ప్రేమతో ప్రభు నీ మధ్యన కట్టాలి. అలాంటి ఐక్యత మాకు కలిగడానికి ప్రభు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. లోపల అసమాధానంగా ఉన్నా నీ బల్లో చేయితే తండ్రి ప్రభా అది వ్యర్థమే, మీ వద్దకు చేరదు దేవా. ఈ విధంగా తండ్రి ప్రభా ఈ రోజు ప్రభు మీరు నాతో మాట్లాడుకుంటే వాక్యం బట్టి దాన్ని ఆధారం చేసుకొని దేవా ఈ బిడ్డలు ముందుకు పోవడానికి మాకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి రక్షించి నాటించి తండ్రి మా సంఘాన్ని మమ్మల్ని దేవా ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తూ వచ్చిన దాంట్లో మనం స్తోత్రం చేయించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. పరిగిడరా సోదరుడా, పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుట, సన్నిధి నీవు చేరుట, పరుగిడరా యుగ సమాప్తికి ఆగమున Thank you.
వారకుడికులు బుధవారం స్త్రీల మీటింగ్ స్కూల్ నుంచి వస్తారు. అదేవిధంగానే శుక్రవారం ప్రార్థన కూడుకుంది అది కూడా స్కూల్ నుంచి. మళ్ళీ ఆదివారం సాయంత్రం స్వార్థ కూడుకుంది. అది మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వారకుడికులు తప్పకుండా రండి. మన సంఘం బలపరచాలంటే సంఘం ప్రార్థన చాలా అవసరము. మీరు తప్పకుండా అందరూ కలవండి, లోపల కాబట్టి కలవండి. అదేవిధంగానే మీకు ఒక చిన్న విషయం చెబుతాను. రామపురం గ్రామంలో నేను సొంతగా 3 లక్షలు పెట్టి ఒక మందిరం కట్టాను. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆ మందిరం కూడా మీకు చూపిస్తాను, కూడా చూపిస్తాను. ప్రేమ నమ్మకమైన పర్లోకం మాట్లాడి ప్రభా నీ పాఠాల పనులు స్తోత్రం చేయించుకుంటాను. ప్రభా సంఘాన్ని మీరు జీవించండి, ఆశ్రయించండి. ప్రభా ఈ యొక్క చిన్న మందగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవాన్ని మలచాలి. ప్రభా మీరే చూడండి. దేవా సాతాను ఎన్నో తంత్రాలు చేస్తుంది. దేవా సాతాను యొక్క మాయలో పడకుండా మీరు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని దీవించి ఆశ్రయించండి. వచ్చిన బిడ్డలందరూ పెట్టిన ప్రభావ మీరు దీవించి ఆశ్రయించండి. కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. కొన్ని కుటుంబాలు తండ్రి ప్రభా పెన్షన్ వాళ్ళు బతుకుతున్నారు తండ్రి, వాళ్ళు ఆశీర్కరంగా మార్చండి. నిజమే తండ్రి. దేవా ఆ పెన్షన్ కూడా లేకపోతే దేవా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో దేవా నీ యొక్క ప్రేమ పెడుతుంది ప్రభా. దేవా ఈ యొక్క ముసలిని పని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాను. మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా, మా మంచి నడకివ్వండి దేవా. ఆరోగ్యకరంగా మనం నీ పరిచయం చేయగలరు. మీరే సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభావ మరి భారం మీద ఉన్నటువంటి తండ్రి ప్రభా సీని బట్టి స్తోత్రాలు తండ్రి. సీని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభావ వాళ్ళకి సంతానం కోసం తండ్రి ప్రభావ ఎంతగానో తండ్రి ప్రభావ ప్రాధాన్యపడుతున్నారు తండ్రి. వాళ్ళ మరి మీరు ఆలకించండి ప్రభా. నిజమే తండ్రి, సంతానం కోసం తండ్రి ప్రభా ఏనాడైనా కుటుంబంగా తండ్రి ప్రభావ మేము చేయలేకపోయాం కావాలి తండ్రి. కుటుంబ ప్రార్థన ప్రభావ మేము కోల్పోయాం కావాలిపోతండి దేవా. మీరు జ్ఞాపకం చేసుకొని భయంతో భక్తితో దేవా మీ యొక్క ప్రార్థనలన్నీ ప్రభావ అశ్రద్ధ చేయకుండా దేవా మేము తోసిపుచ్చకుండా ఏందిలే అనుకోకుండా తండ్రి ఇష్టపూర్వకంగా భయంగా భక్తితో ప్రభా సేవించే భాగ్యంగా కుటుంబానికి మీరు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను దేవా. యొక్క సంతాన అభివృద్ధిని మీరు చేయించండి. మిమ్మల్ని నమ్ముకున్నారు, మిమ్మల్ని ఆశ్రయించారు, మీటికి వస్తున్నారు. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నారు. ఇంకా ఈ సంఘంలో ఎవరైతే తన ప్రభావ బిడ్డలు లేకుండా ఉన్నారో వాళ్ళందరూ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ తన ప్రభావ
గర్భఫలాన్ని మీరు తెచ్చాను ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరైతే తండ్రి ప్రభా కుటుంబంలో సమస్యలు ఉన్నాయో, కుటుంబంలో బాధలు ఉన్నాయో, కుటుంబంలో అవమానాలు, కుటుంబంలో ప్రభా నిందలు ఉన్నాయో అవన్నీ మీరు సహాయం చెప్పారు. ఈ విధంగా తండ్రి దావీదుని ప్రభా మీరు ఎంతగానో ప్రభా శ్రమపడుతూ వచ్చాడు. దావీదు తండ్రి మరణచాల నుంచి ప్రభా వచ్చాడు, అయినా కూడా ప్రభా మీరు నిలబెట్టాడు. స్తోత్రాలు తెలుసుకున్నాను. ఆ విధంగా తండ్రి మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మందులో తండ్రి విశ్వాసంగా దవా మీరు దగ్గరికి దవా మీరు రాక దగ్గర ఉంది, సమయం ప్రభా ఇంకా దగ్గర కొంచెం ఉంది. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోకుండా తండ్రి మీరు తోడు మాకు సహాయం చెప్పాలి. మీరు వచ్చేంత వరకు అంతమ వరకు నమ్మకంగా ఉంటామని, ఆసక్తిగా ఉంటామని, ప్రేమ కలిగి ఉంటామని, సమాధానం కలిగి ఉండే ప్రభావ మీ బలతల ప్రభావం మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన మీరు ఆశించమని గొప్ప దేవుడితో మా మధ్య స్తోత్రం చేయించుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి ఈ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలని మీరు రక్షిస్తూ వచ్చారు. ఈ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు పోషిస్తూ వచ్చారు. ఈ సంఘంలో ఉన్న కుటుంబాలపై మీరు ఆదరిస్తూ వచ్చారు. ఇంకో స్తోత్రం చేయించుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రేమ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని యేసు కృష్ణ వచ్చినాం తండ్రి. మన దేవుడు మనందరికీ సదాకాలం చూడండి కాక. వెళ్ళండి.